ఓకే స్టూడెంట్స్ సి మనం లాస్ట్ డిస్కషన్లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ చెప్పాం. అంటే యాక్సెస్ చేయటం, యాక్సెస్ ఏసీసీఈ ఎస్ఎస్ యాక్సెస్ కంట్రోల్స్. అదే యాక్సెస్ని కంట్రోల్ చేయాలి అంతే. యాక్సెస్ని కంట్రోల్ చేయటం అంటే ఏంటి అంటే మనం డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పర్మిషన్స్ ఇస్తాం. డిఫరెంట్ పర్మిషన్స్ అంతే. డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పర్మిషన్స్ అంతే. దేని మీద అంటే యాక్చువల్గా డిఫరెంట్ యూజర్స్ అంటే కేకే1 ఒక యూజర్, కేకే2 ఒక యూజర్, మనోజ్ అనే వ్యక్తి ఒక యూజర్, శివ ఇట్లా యూజర్స్. డిఫరెంట్ పర్మిషన్స్ అంటే ఏంది? ఆర్డబ్ల్యూఎక్స్ సరే, ఆర్ అనేది ఒక పర్మిషన్, ఆర్ఎక్స్ అనేది ఒక పర్మిషన్, ఆర్డబ్ల్యూఎక్స్ అనేది ఒక పర్మిషన్ అనుకోండి. ఇట్లా ఆర్ ఉంటుంది, ఆర్ఎక్స్ ఉంటుంది, ఆర్డబ్ల్యూఎక్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆర్ఎక్స్ లేకుండా కంప్లీట్గా మనకి ఆర్డబ్ల్యూఎక్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇలాగ పర్మిషన్స్. సరే చూద్దాం. ఇలా ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో కొంతమందికి శివ అనే వ్యక్తికి ఓన్లీ ఆర్డబ్ల్యూఎక్స్ ఇవ్వాలి, ఇచ్చేసేయచ్చు. ఓకే, మరి కేకే2కి ఆర్ఎక్స్ పర్మిషన్స్ ఇవ్వాలా, ఇచ్చేయచ్చు. సో ఇదంతా మనం చూస్తే డైరెక్ట్గా ఒక ఫోల్డర్కైనా సరే ఇవ్వచ్చు, ఒక ఫైల్కైనా ఇవ్వచ్చు. ఒక ఫోల్డర్కైనా ఒక ఫైల్కైనా రెండింటికి ఏదైనా ఇవ్వచ్చు సింపుల్గా. ఏంటి అవి? పర్మిషన్స్. ఒక ఫోల్డర్కి ఎవరికి? యూజర్స్కి. సో దీన్ని పర్మిషన్స్ ఇవ్వడానికి సింపుల్గా అంటే డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ ఎ సింగిల్ డైరెక్టరీ. ఇది ఇక్కడ కాన్సెప్ట్. సింగిల్ ఫైల్, సింగిల్ డైరెక్టరీ, సింగిల్ ఫైల్ అండ్ సింగిల్ డైరెక్టరీ. ఈ సింగిల్ ఫైల్ మీద, ఈ సింగిల్ డైరెక్టరీ మీద మనకి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏసీఎల్సే కావాలి. అదర్వైజ్ వేరేది పనిచేయదు ఇది. ఓకే, సిహెచ్ మోడ్ పనిచేయదా? చేయదు. ఏసీఎల్స్. మరి సార్ ఏసీఎల్స్ అప్లై చేయాలంటే మనకు కమాండ్ ఉంది, దాని పేరే సెట్ఎఫ్ఎస్సిఎల్. సెట్ఎఫ్ఎస్సిఎల్ అయితే సార్ ఇప్పుడు సెట్ఎఫ్ఎస్సిఎల్ ఉంది కదా, ఆల్రెడీ మనకి ఒక ఫైల్ ఉందనుకోండి, పర్మిషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉందనుకోండి, దానికి కూడా పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఫైల్ అన్న తర్వాత దానికి పర్మిషన్స్ ఉంటాయి, ఫోల్డర్ అన్న తర్వాత దానికి పర్మిషన్. అయితే మనం ఆ పర్మిషన్స్ మోడిఫై చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. మోడిఫై చేయడానికి మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక కమాండ్ ఉపయోగిస్తాం, దాని పేరే సెట్ఎఫ్ఎస్సిఎల్. సెట్ఎఫ్ఎస్సిఎల్. అయితే మోడిఫికేషన్ అంటున్నాం కాబట్టి ఎం అంటే మోడిఫై, అందుకోసం సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి ఎం అనే ఫ్లాగ్ రాస్తే చాలు, మోడిఫై. ఓకే, సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి ఎం రాసి మాడిఫై. అంటే ఏం మోడిఫై చేయాలా మన ఇష్టం, ఎలా చేయాలా మన ఇష్టం. అంటే ఎక్కడ ఉంది ఇది? ఫోల్డర్ ఉంది, ఫోల్డర్ 1 ఉంది. ఓకే, ఫోల్డర్ 1కి ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి. ఇట్లా ఆల్రెడీ పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఇక్కడ ఓనర్స్ లెవెల్స్, తర్వాత గ్రూప్స్ లెవెల్స్, ఆ తర్వాత అదర్స్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయి. బట్ ఐ వుడ్ లైక్ టు మోడిఫై దిస్ పర్మిషన్స్, కాబట్టి మనం ఇక్కడ మోడిఫై. ఆ మోడిఫైలో కూడా చెప్పాను కదా, డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ పర్మిషన్స్ అన్నప్పుడు ఇట్లా మోడిఫై. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ సెట్ ఎఫ్ఎస్సిఎల్ -m, తర్వాత యూజర్ అంటే యు, యూజర్ అంటే యు, తర్వాత ఆ యూజర్ యు అంటే ఎవరు? కేకే1. ఆ కేకే1 యూజర్ తర్వాత ఆర్డబ్ల్యూఎక్స్. అంతే సింపుల్. ఎక్కడది? ఫోల్డర్ 1. ఇది ఇస్తే అయిపోతుంది. సరే, ఎం అనేది రాయకపోతే సార్ రాదు. ఎం ఈజ్ వాట్? ఫ్లాగ్. ఫ్లాగ్. సో మీరు మీరు క్వశ్చన్ వేస్తారు, హౌ టు అప్లై ఏసీఎల్స్ అంటాడు. హౌ టు అప్లై ఏసీఎల్స్ అంటే ఏం లేదు బాబు. టు అప్లై ఏసీఎల్స్ వి యూజ్ సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎం ఫ్లాగ్. వీ కెన్ అప్లై ఏసీఎల్స్ ఆన్ ఏ పర్టికులర్ ఫోల్డర్ ఆర్ పర్టికులర్ ఫైల్ ఆన్ ఏ పర్టికులర్ యూజర్. ఆన్ ఏ పర్టికులర్ యూజర్ అంటే కేకే1 యూజరే, ఇక్కడ వేరే యూజర్ లేడు, దానికోసం ఎం. అలా కాకుండా ఇక్కడ సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి -m రాసి జీ రాసి గ్రూప్ 1 రాసి ఆర్ఎక్స్, ఇలాగా ఆర్ఎక్స్. ఇక ఆర్ఎక్స్ రాసిన తర్వాత ఇది ఫోల్డర్ 1. ఆర్ఎక్స్ రాసిన తర్వాత ఫోల్డర్ 1 యాక్చువల్గా.
ఓకే, అది ఎం రాసి గ్రూప్ 1 రాసి ఇట్లా. అంటే ఎం అనేది ఎందుకు రాయాలి సార్ అంటే డైరెక్ట్గా అప్లై చేయటం ఏసీఎల్స్ ఎక్కడ గ్రూప్కి. సో ఏది ఫోల్డర్ 1, ఫోల్డర్ 1కి అక్కడ మనం ఏదైతే గ్రూప్ 1 ఉందో గ్రూప్ 1కి మనం ఏసీఎల్స్ అప్లై చేయాలంటే ఇది డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ పర్మిషన్స్ మనం వాడచ్చు. ఎలాగా అంతే, మళ్ళీ జీ రాసి మళ్ళీ గ్రూప్ 2 రాసి మళ్ళీ ఆర్డబ్ల్యూఎక్స్ రాస్తే మళ్ళీ ఫోల్డర్ 1 రాస్తే చాలు. అరే అక్కడ ఫోల్డర్ 1 ఇక్కడ ఫోల్డర్ 1 అయినా ఎస్, రెండు ఫోల్డర్ 1 అయితే ఇదేమో గ్రూప్ 1 ఇదేమో గ్రూప్ 2. అర్థమైంది? ఇలాగా పర్మిషన్స్ ఇవి. సార్ మీ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. ఓకే, ఇట్లా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం గ్రూప్స్కి డిఫరెంట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు, యూజర్స్ కూడా డిఫరెంట్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. యూజర్స్ కూడా గ్రూప్స్కి ఇవ్వచ్చు, యూజర్స్కి ఇవ్వచ్చు. ఈ రెండు మనం ఇలా చేయడానికి మాత్రం సెటఫ్ఎస్ఏని వాడతాం. ఓకే, సో యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే ఇక్కడ వేరే ఒక కమాండ్ ఉంది, దాని పేరే గెట్ఎఫ్ఎస్సిఎల్. అయ్యో ఇదేంది ఇది గెట్ఎఫ్ఎస్సిఎల్ అంటే ఏంది బాబు అంటే యాక్చువల్గా ఒక ఫైల్ అయినా ఓకే, ఒక ఫోల్డర్ అయినా ఓకే, అసలు వాటికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో వస్తాయి. దేనివల్ల గెట్ అంటే ఇవ్వు ఇవ్వు, ఫైల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇవ్వు అని అర్థం. అంటే ఎలా ఇవ్వాలి మనకి, అసలు గ్రూప్స్కి ఏం పర్మిషన్ ఉన్నాయి ఇవ్వు, దేని మీద ఫైల్కే. యూజర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ఇవ్వు, ఫైల్కే. అదర్స్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి ఇవ్వు, ఇట్లా అనమాట. అంటే ఈ బేస్లో గ్రూప్స్కి ఏమున్నాయి, యూజర్స్కి ఏమున్నాయి, అదర్స్కి ఏమున్నాయి, ఇట్లా. యూజర్స్ అంటే ఎవరు? ఓనర్. ఎలాగా అంటే నువ్వు ఫైల్ 1కి ఇవ్వమన్నా ఇచ్చిద్ది, ఫైల్ 2కి ఇవ్వమన్నా ఇచ్చిద్ది. ఎలాంటి పర్మిషన్? ఇలాంటి పర్మిషన్. ఆ గ్రూప్స్కి ఏముంది? ఆర్డబ్ల్యూఎక్స్. విను, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. విను జాగ్రత్తగా, ఇంపార్టెంట్ క్లాస్, అదర్వైజ్ యూ విల్ బికమ్ జీరో. ఓకే క్లాస్ ఆర్డబ్ల్యూఎక్స్. సో ఆర్డబ్ల్యూఎక్స్ మనకి గ్రూప్స్కి ఉంది. ఓనర్స్కి ఏముంది? అదే ఆర్డబ్ల్యూఎక్స్ ఏదైనా ఉండొచ్చు. అదర్స్కి ఏముంది? అదే ఆర్డబ్ల్యూఎక్స్ ఏదైనా, ఎట్లా. అంటే దేని మీద ఇది మనం సింపుల్గా చెప్పాలంటే గెట్ఎఫ్ఎస్సిఎల్ రాస్తే ఫైల్ 1 రాస్తే అర్థమైందా? గెట్ఎఫ్ఎస్సిఎల్ ఫైల్ 1 అంతే. ఈ గెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి ఫైల్ 1 రాసి టోటల్గా గెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి ఫైల్ 1 రాసి టోటల్గా చేస్తే మనకు అప్పుడు గ్రూప్కి ఏముంది, ఓకే, ఓనర్స్కి ఏముంది, అదర్స్కి, ఇట్లాంటి పర్మిషన్స్ ఏమున్నాయనేది మొత్తం వస్తాయి. ఎక్కడ? ఈ ఫైల్ 1కి. లేదు నేను ఫోల్డర్ కూడా చేసుకోవాలంటే చేసుకో, నో ప్రాబ్లం. అప్పుడు ఎట్లాగా? ఫోల్డర్ 1 అని రాసి ఓకే, ఇక్కడ గెట్ఎఫ్ఎస్సిఎల్. ఓకే అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే గెట్ఎఫ్ఎస్సిఎల్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఈ ఫోల్డర్స్కి గ్రూప్స్ ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత అదర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత గ్రూప్స్ అదర్స్ వాళ్ళే కాకుండా అసలు ఓనర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఇట్లా. గ్రూప్స్కి అదర్స్కి ఓనర్స్కి వీళ్ళందరికీ ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, దేని మీద? ఫోల్డర్ 1 మీద చెప్పు.
ఎవరిని అడుగుతున్నావు? లైనెక్స్ని. అప్పుడు లైనెక్స్ చెప్పింది, అరే గెట్ ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ వాడు, నేను చెప్తానని చెప్పింది. అందుకోసం మనం గెట్ ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ వాడితే టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. ఓకే, అది మనం గెట్ ఎఫ్ఎస్సిఎల్ వాడతాం సింపుల్గా. ఇది సరే, ఇది గెట్ ఎఫ్ఎస్సిఎల్ రావాలి. ఓకే, రాసిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు మనం ఏం చూడాలి? యాక్చువల్గా ఇది చూడాలి, ఏది? సిహెచ్ జిఆర్పి చూడాలి. ఆ తర్వాత మనకి సిహెచ్ ఓన్ కూడా చూడాలి. సిహెచ్ ఓన్, ఓడబ్ల్యూఎన్, సిహెచ్ ఓన్, సిహెచ్ జిఆర్పి. మనం యాక్చువల్గా సిహెచ్ మోడ్ అసలు ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ సిహెచ్ మోడ్. సో ఇప్పుడు సెట్ఎఫ్ఎస్సిఎల్ చూడాలి, సెట్ఎఫ్ఎస్సిఎల్ కూడా చూడాలి, సెట్ఎఫ్ఎస్సిఎల్. ఓకే, ఆ తర్వాత ఏంది? గెట్ ఎఫ్ఎస్సిఎల్. ఓకే, ఇవన్నీ మనం చూడాలి టోటల్గా. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది. ఓకే ఓకే సార్, సరే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కరెక్టే సార్. యాక్చువల్గా నేను ఒక టాస్క్ చెప్తా. ఏం టాస్క్ సార్ అది? ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, నేను నా పేరు కేకే1, నేను ఒక యూజర్ని. ఓకే, మరొక వ్యక్తి ఉన్నాడు కేకే2, ఆయన ఒక యూజర్. ఓకే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు శివ, అతను ఒక యూజర్. ఓకే, అలా కాకుండా ఇక్కడ రూట్ యూజర్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన రూట్ యూజర్. ఓకే, ఇలా ఉన్నాడు యాక్చువల్గా. చూడండి, వీళ్ళందరూ రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని తయారు చేశాడు. రూట్ యూజర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఎ ఫోల్డర్. ఫోల్డర్ నేమ్ ఈస్ వాట్? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఈ ఫోల్డర్ ఎక్కడంటే ఫార్వర్డ్ స్లాష్ తయారు చేశాడు ఎవరు? రూట్ యూజర్. ఆ తర్వాత అదే రూట్ యూజర్ సింపుల్గా మళ్ళీ ఫైల్స్ తయారు చేశాడు. ఓకే ఓకే, ఫైల్స్ ఎన్ని ఫైల్స్ తయారు చేశాడు సార్ అంటే 1000 ఫైల్స్ ఉన్నాయి. 1000 ఫైల్స్. సో 1000 ఫైల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేమున్నాయి? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది. ఎక్కడుంది అది? ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. 1000 ఫైల్స్ ఉంది, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది, ఆ ప్రాజెక్ట్ 1 ఏమో ఫార్వర్డ్ స్లాష్ ఉంది. సరే, బాగుంది. ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాను? కేకే1 ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, అండ్ కేకే2 ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, అండ్ శివ ఈజ్ ఆల్సో వర్కింగ్ అవర్ ప్రాజెక్ట్. అప్పుడు నేను కేకే1కి ఇన్స్ట్రక్షన్ చెప్పా, ఏమని? అరే కేకే1, ప్లీజ్ యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ ఫోల్డర్, యాక్సెస్ దిస్ ఫైల్స్ ఆల్సో. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ అన్ యాక్సెస్ టు యూ ప్లీజ్ అన్నా నేను. అప్పుడు ఈ కేకే1 ఏం చేశాడంటే, యాక్సెస్ ఇచ్చాను కదా, వెంటనే ఈ కేకే1 ఈ ప్రాజెక్ట్ 1 అర్థమైందా, యాక్సెస్ చేసుకొని ఆ ఫైల్స్ మీద కూడా పనిచేయటం మొదలుపెట్టాడు. ఆ ఫైల్స్ ఏంటి అయ్యా బాబు అంటే, ఎస్ చూపిస్తా. మరి అలాగా సరే, మరి ఈ వ్యక్తి కూడా ఈ కేకే2 అనే యాక్సెస్ ఇచ్చా, మళ్ళీ ఆయన కూడా ప్రాజెక్ట్ 1 యాక్సెస్ చేసుకున్నాడు, అగైన్ ఫైల్స్ మీద పనిచేయడం మొదలుపెట్టాడు అనుకోండి. ఆ శివ ఈ వ్యక్తి కూడా ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద యాక్సెస్ ఇచ్చాను, మళ్ళీ అగైన్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ద ఫైల్స్. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఫైల్స్ మీద ఇలా వర్క్ చేస్తూ ఉన్నారు. సార్ ఫైల్ అంటే ఏం సార్? తెలుసు మీకు ఆల్రెడీ. అంటే చూడండి, సింపుల్గా చెప్తా. రూట్ యూజరు ఫైల్ 1 తయారు చేసాడు అనుకో, ఫైల్ 2 తయారు చేసాడు అనుకో, ఫైల్ 3 తయారు చేసాడు అనుకోండి. ఎస్, ఫైల్ 4 కూడా తయారు చేసాడు అనుకోండి. లేదు సార్ అనుకుంటే రెండు రెండు ఫైల్స్ చేసాడు అనుకో. ఒకవేళ సింపుల్గా అంటే నీకు అర్థం కావటాను సింపుల్గా, సో నేను చెప్తా. ఒక రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే, ఆయన ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ తయారు చేశాడు అనుకో, మనకు తెలుసు అది. ఓకే, గుడ్. సో ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1లో ఎస్, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఫైల్ 1 తయారు చేశాడు. గుడ్. ఫైల్ 2 తయారు చేశాడు. ఓకే ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ కేకే1 యూజర్, ఆయన మళ్ళీ ఏం చేశాడు? యాక్సెస్ చేసుకున్నాడు. యాక్సెస్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ని యాక్సెస్ చేసుకున్న తర్వాత మనకి ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఈయన తయారు చేశాడు. ఈయన ఫైల్ 3 తయారు చేశాడు, ఈయన ఫైల్ 4 తయారు చేశాడు. ఓకే, ఈ రెండు ఫైల్స్ ఎక్కడ సార్? ప్రాజెక్ట్ 1లోనే. అప్పుడు ఎన్ని అయినాయి? 4 ఫైల్స్ అయినాయి. మళ్ళీ ఈయన ఏమన్నాడు? శివ వచ్చాడు ఆయన, బాబు నేను కూడా తయారు చేస్తాను. ఆయన కూడా ఏం చేశాడు? ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఆఫ్టర్వర్డ్స్ శివ క్రియేటెడ్ ఫైల్ 5, ఫైల్ 6 ఇవి ఈయన తయారు చేశాడు ఇలా. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈ ఈ కేకే1 తయారు చేసిన ఫైల్ 1, ఫైల్ 4 ఉందే,
ఈ శివ తయారు చేసిన ఫైల్ 5 ఫైల్ 6 ఉందే, యాక్చువల్గా ఈ ఫైల్స్కి ఓనర్ వీళ్ళే. ఎవరు ఓనర్? ఎవరంటే KK1 అంతే. ఆ తర్వాత శివ అనే వ్యక్తి ఎవరు? ఓనర్ అంతే. ఓనర్ ఎవరు? శివ అంతే. ఇక్కడ ఓనర్ ఎవరు? చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా ప్రాజెక్ట్ సినారియో. ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ శివాకి కేకే పట్ల, శివాకి మొత్తం లోకల్ పాలిటిక్స్ కదా, అప్పుడు ఏమైంది? శివాకి హైక్ ఎక్కువ వస్తుంది లేదా కేకేకి హైక్ ఎక్కువ వస్తుంది, అసలు ఈ ప్రాజెక్ట్లో నుంచి వీడిని తీసేయాలి అర్జెంటుగా అని చెప్పేసి అతను అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, మరి ఇప్పుడు యాక్చువల్గా అందరికీ KK1కి యాక్సెస్ ఉంది, శివాకి యాక్సెస్ ఉంది. అప్పుడు శివ ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు CD కొట్టాడు. CD /project1 కొట్టాడు. ఓకే ఓకే, నేనేమంటాను ఇప్పుడే, శివ CD/project1 కొట్టిన తర్వాత LS అనేది కూడా టైప్ చేశాడు. ఇప్పుడు LS అనేది టైప్ చేస్తే శివాకి ఎన్ని ఫైల్స్ కనిపిస్తాయి? ఎస్ One. ఫ్రెండ్స్, 6 ఫైల్స్ కనబడతాయి సార్. కన్ఫర్మా? Access is sir 6 files. అవును సార్. కదా? Yes. ఎస్ సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఆన్సర్. 6 ఫైల్స్. 6 ఫైల్స్ అంటే ఏంది? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, 6 ఫైల్స్. ఈ 6 ఫైల్స్లో KK1 యూజర్ తయారు చేసిన 2 ఫైల్స్ కూడా వస్తాయి. ఏది? ఫైల్ 3, ఫైల్ 4 వచ్చేసినాయి. ఛాన్స్ దొరికింది, తీసి పడేస్తే పోవాలని చెప్పేసి వెంటనే RM కొట్టి ఫైల్ 3 కొట్టేశాడు, RM కొట్టేసి ఫైల్ 4 కొట్టేశాడు. మరి ఇప్పుడు అసలు కొడితే ఇప్పుడు అవుతుందా లేదా? అది ఇప్పుడు ఆప్షన్ చెప్పాల్సింది. ఎస్, ఎస్, దే ఆర్ ట్రయింగ్ టు డిలీట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ project1 ఫోల్డర్. Yes, certain. ఎస్ ఫ్రెండ్స్, అవుతుంది సార్. క్యాన్ యూ డిలీట్ ద ఫైల్స్ ఫోల్డర్స్? సరే, నేను ఒక మాట చెప్తాను. నేను ఏం చెప్తానంటే, అసలు ఈ KK1 యూజర్ ఫైల్స్ని శివ యూజర్ డిలీట్ చేయొచ్చా? క్వశ్చన్ నెంబర్ 1. అసలు శివ యూజర్ ఫైల్స్ని KK1 డిలీట్ చేయొచ్చా? క్వశ్చన్ నెంబర్ 2. అసలు ఇదంతా కాదు, రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ని KK1 కానీ శివ కానీ డిలీట్ చేయొచ్చా? అసలు అదేంటి? అదంతా పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు తయారు చేసిన ఫైల్స్ని రూట్ యూజర్ డిలీట్ చేయొచ్చా? ఇప్పుడు ఇది క్వశ్చన్స్, ఇది సినారియో బేస్డ్ క్వశ్చన్స్. యాక్చువల్గా ఇప్పుడు నీకు ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు అన్నప్పుడు ఇది తెలియాలి ఫస్ట్ పాయింట్. ఓకే, అసలు ఏంటి విషయం ఏంటి అనేది ఇది తెలియాలి ఫస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట రియల్గా చెప్పాలంటే. సరే, ఏంటి సార్ అది? ఏం లేదు, సింపుల్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి, నేనేం చెప్తానంటే, చూడండి, సరే ఇప్పుడు కెన్ root user delete KK1 and Shiva files? Okay, question mark. Good. Can root user delete KK1 and Shiva files? Good. Okay. సరే, దాని పక్కన పెడితే కెన్ శివ యూజర్ delete KK1 files? Okay, question mark. Can Shiva user delete KK1 files? Question mark. తర్వాత కెన్ KK1 user delete Shiva files inside a project1 డైరెక్టరీ? ఇది అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం దీని గురించి నేర్చుకోవాలి. అంటే ఆ వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ ఈ వ్యక్తి డిలీట్ చేయొచ్చా? ఈ వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ మరొక వ్యక్తి డిలీట్ చేయొచ్చా? బట్ ఎనీవే, ఆల్ ఫైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ project1 ఫోల్డర్. యాక్చువల్గా project1 అనే ఫోల్డర్లో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు యాక్చువల్గా డిలీట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా అనేదే ఇప్పుడు క్వశ్చన్ యాక్చువల్గా. రూట్ యూజర్ చేయొచ్చు సార్ ఫస్ట్ వన్. రూట్ యూజర్ చేయొచ్చు ఫస్ట్. ఎస్ ఫ్రెండ్స్, రూట్ చెప్పాలి. యూజర్ ఫస్ట్ వన్ చేయొచ్చు. రూట్ యూజర్ హ్యాస్ యాక్సెస్
ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఎస్. ఫస్ట్ క్వశ్చన్ కి ఎస్ సార్. ఎస్. ఫస్ట్ క్వశ్చన్ కి ఎస్. సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నో. ఫస్ట్ క్వశ్చన్ కి ఎస్ సార్. ఓకే. సెకండ్ థర్డ్ నో. నో. ఓకే. నో. ఓకే. సో చూద్దాం ఇప్పుడు యాక్చువల్గా చూడండి, ఇది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఎస్ అన్నాడు. ఓకే. ఓకే. ఇప్పుడు అందరూ ఈ ఆన్సర్లు వచ్చేసి నో. ఆన్సర్ వచ్చేసి నో. ఓకే. ఓకే. సరే, చెక్ చేద్దాం, చూద్దాం. ఆ తర్వాత దీనికి ఆన్సర్ వచ్చేసి నో. ఇది యాక్చువల్గా సినారియో. ఇప్పుడు చూస్తే సో కెన్ రూట్ యూజర్, కెన్ శివ యూజర్, కెన్ కేకే1 యూజర్, ఇది పర్ స్టోరీ. ఇక్కడ అంతా నో 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 చూస్తుంది, కానీ అసలు ఏంటి, నోనా ఎస్సా అనేది మనకు తెలియదు యాక్చువల్గా. కానీ సినారియో అయితే అర్థమైంది. సినారియో ఏంటి, ఒకళ్ళు తయారు చేసిన ఫైల్స్ ఇంకొకళ్ళు అయితే డిలీట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఎక్కడ, కంపెనీలో. ఖచ్చితంగా కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, వాడి ఫైల్ డిలీట్ చేస్తే బాగుంటుంది, వాడి టాస్క్ అంతా మళ్ళీ చేస్తే ప్రాజెక్ట్ మేనేజరు లేదా మా టీం మేనేజర్ నన్నే బాగా ఇచ్చేస్తాడు, మనం ఏదైనా చేయాలా అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇట్లా చేసినప్పుడు అసలు ఇప్పుడు ఇలాగా అవుతుందా అవదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మనకి. అవుతుందా అవదా? కానీ కొంతమంది ఏమి ఇచ్చారు, ఇది అవ్వదు అని ఇస్తున్నారు. ఓకే, ఫైన్, బాగుంది. కొంతమంది ఏమి ఇచ్చారు, ఇది అవుతుంది అన్నారు. అయితే నేను ఇందాక చెప్పాను, గెట్ ఎఫ్ఎస్సిఎల్ అనే కమాండ్ ఉంది చూసారా? ఈ గెట్ ఎఫ్ఎస్సిఎల్ అనే కమాండ్లో ఇదిగో మీరు ఎప్పుడైనా సరే గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, అర్థమైందా, మీరు ఆ ప్రాజెక్ట్ 1 /project1 రాస్తే వెంటనే ఆ ప్రాజెక్ట్ 1 మీద అసలు అదర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, అసలు ఓనర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, అసలు గ్రూప్స్కి ఎలాంటి అన్నీ వస్తాయి ఎప్పుడు ఇది రాస్తే. ఇలా ఏది గెట్ ఎఫ్ఎస్ఎల్ ప్రాజెక్ట్ 1 అని రాస్తే ఓకే, బాగుంది. కానీ ఇప్పుడు అసలు ఇది పర్మిషన్స్ ఉన్నాయా లేవో పక్కన పెట్టేస్తే అసలు ఈ క్వశ్చనే చాలా క్రిటికల్ క్వశ్చన్ రియల్గా చెప్పాలంటే. ఒక ప్రాజెక్ట్లో పనిచేసే యూజరు ఆ వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ని ఈ వ్యక్తి డిలీట్ చేయొచ్చా, ఈ వ్యక్తి తయారు చేసిన ఫైల్స్ ఆ వ్యక్తి డిలీట్ చేయొచ్చా అని అడుగుతున్నాం. అరే ఇదేంది ఈ క్వశ్చన్ ఉంటుంది. సరే, ఇంకొక సినారియో చూపిస్తా. దిస్ ఈజ్ వన్ సినారియో. I'll give you one more scenario also. Yes, I'll give you one more scenario. బట్ ఆ సినారియో ఎలా ఉంటుంది తెలుసా? చూడండి, ఆ సినారియో పిచ్చెక్కిద్ది నీకు. ఎట్లా, ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు సపోజ్ అక్కడ ఆడ డిలీటే, ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ రూట్ యూజర్ ఉన్నాడు, రూట్ యూజర్. ఇప్పుడు ఈ రూట్ యూజర్ తర్వాత మళ్ళీ కేకే1 యూజర్ ఉన్నాడు, కేకే1 యూజర్ ఉన్నాడు. ఓకే, ఆ కేకే1 యూజర్ తర్వాత మళ్ళీ శివ యూజర్ ఉన్నాడు. ఓకే. ఓకే, బాగుంది. ఇప్పుడు రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్ 1, ఎస్ ఎస్. అలాగే రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్ 2, ఎస్, ఫైల్ 1 ఫైల్ 2. అలాగే ఇక్కడ కేకే1 యూజర్ తయారు చేసిన ఫైల్ 3, ఇక్కడ ఫైల్ 4. ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే శివ అనే వ్యక్తి అర్థమైందా, ఒక శివ అనే వ్యక్తి, ఎస్, చూడండి, ఫైల్ 5 తయారు చేశాడు. ఓకే. ఓకే, ఫైల్ 6 కూడా తయారు చేశాడే. అవును, తయారు చేశాడు. మరి ఫైల్ 5 ఫైల్ 6 తయారు చేసిన శివ ఈ కేకే1 ఏం చేశారు తెలుసా? సింపుల్గా కేకే1 యూజరు సింపుల్గా ఫైల్ 3 ఓపెన్ చేసి కొంత డేటా రాశాడు. అయ్యా సింపుల్, ఎక్కడ పోదులే, ఫ్రీ అనుకున్నాడు. మళ్ళీ ఫైల్ 4 ఓపెన్ చేసి కొంత డేటా అమ్మాయ రాసుకుందాం, అమ్మా ఎక్సలెంట్, సూపర్ అని
లాగౌట్ అయిపోయి వెళ్ళిపోయాడు. మరి శివ ఊరుకుంటాడా? ఫైల్ని డిలీట్ చేయొద్దురా, డిలీట్ చేస్తే కనుక్కుంటాడేమో. మనం ఒక పని చేద్దాం, ఆ ఫైల్లోకి ప్రవేశించి మనమే ఆ డేటాని కొంత మాడిఫై చేసి పడేస్తే. అంటే ఇక్కడ ఏంది మాడిఫై, అరే అక్కడ డిలీట్ ఇక్కడ మాడిఫై, డిలీట్ చేస్తే కనుక్కుంటారు. అమ్మో ఫైల్స్ మొత్తం డిలీట్ చేస్తే ఎట్లా, వద్దొద్దు మాడిఫై చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు నేనేమంటాను, కెన్ శివ యూజర్ మాడిఫై ద కేకే1 యూజర్ ఫైల్స్? ది క్వశ్చన్. ఓహో, సరే కేకే1 యూజర్ మాడిఫై ద శివాస్ ఫైల్స్. ఇప్పుడు అలాగా ఏ యూజర్ అయినా సరే ఇంకొక వ్యక్తి యూజర్ యొక్క ఫైల్స్ని మాడిఫై చేస్తే మరి ప్రాబ్లం కదా. అయ్యో చాలా రిస్క్. వీడు ఏది పెడితే అది చేసేస్తే, అసలు డేటానే సంథింగ్ సంథింగ్ చేసేస్తే అదొక రిస్క్ ఉందా? మరి ఇలాంటి రిస్క్ని మనం ఇప్పుడు అసలు యాక్చువల్గా మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అక్కడ డిలీట్ అడిగా, ఇక్కడ మాడిఫై అడిగా. ఎస్ అంటే చూడండి చెప్తా. మళ్ళీ క్వశ్చన్ ఏంటి సార్? ఇదే ఇదే మనం రియల్ టైంలో వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్స్, వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది డిస్టర్బ్ అంటే తెలుసుకోవడానికి ఇది అడుగుతాడు ఖచ్చితంగా. సరే ఇంకోటి ఏంటి సార్ చూడండి, ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎస్ కెన్ 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 రూట్ యూజర్ మోడిఫైస్, కెన్ రూట్ యూజర్ మోడిఫై, అదేనా కెన్ రూట్ యూజర్ మోడిఫై ఇదా అదా కెన్ రూట్ యూజర్ మోడిఫై ద కెన్ రూట్ యూజర్ మోడిఫై ద కేకే1 అండ్ శివ యూజర్ ఫైల్స్. ఇది అసలు స్టోరీ. ఇస్ ఓకే ఓకే, దీనికి ఆన్సర్ మనకు కావాలి. బాగుంది. సరే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కెన్ శివ యూజర్ మోడిఫై ద కెన్ శివ యూజర్ మోడిఫై ద కేకే1 యూజర్ ఫైల్స్? ఎస్ FILES ఫైల్స్. ఓకే ఓకే, కెన్ తర్వాత కేకే1 యూజర్ కెన్ కేకే1 యూజర్ మోడిఫై శివ యూజర్ ఫైల్స్? ఓకే సరే. ఇప్పుడు చూడండి మళ్ళీ అంటే సినారియోని అర్థం చేసుకొని నువ్వు లైనెక్స్ నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోలేవు. కమాండ్స్ బట్టి బట్టి లైనెక్స్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం, అందుకే లైనెక్స్ రావట్లే. అందువల్ల ప్రాబ్లం ఏంటంటే లైనెక్స్ అనేది కమాండ్స్ నేర్చుకొని బై హార్ట్ చేయొచ్చు కానీ అర్థం కాదు. ఇది అర్థమైంది. ఇప్పుడు చూసారా సినారియో, ఈ సినారియో నువ్వు ఎప్పటికీ అసలు లైఫ్ లాంగ్ నువ్వు మర్చిపోలేవు. సినారియో ట్రైనింగ్, ఇది సినారియో బేస్డ్ ట్రైనింగ్ ఇస్తే చాలు మర్చిపోలేరు. సరే ఇప్పుడు మరి అక్కడ ఉన్న యూజర్ ఫైల్స్ని ఇక్కడ ఉన్న యూజర్ ఫైల్స్ని అక్కడ మాడిఫై చేయడం అవుతుందా అవుతా? అది క్వశ్చన్. లేదు సార్, అవ్వదు సార్. ఆల్ ఆర్ ఎస్ సార్. ఓకే ఎస్ ఫ్రెండ్స్ చెప్పండి. ఆల్ ఆర్ ఎస్. సార్. ఆల్ ఆర్ ఎస్. నో అంటే ఏంది? వాట్ ఈస్ నో, వాట్ ఈస్ ఎస్? రూట్ యూజర్ కాంట్ మాడిఫై కేకే1 ఆర్ శివ ఫైల్ సార్. అమ్మో అలా చెప్పావు. కనాట్ మాడిఫై ద కేకే1 అండ్ శివ యూజర్ ఫైల్సా? అబ్బా మీ ఏంది ఫైల్స్ అంటే యూజర్ గురించి ఆ విధంగా చెప్పావు? అలా కాదు సార్, దాని ఇన్ఫర్మేషన్ మాడిఫై చేయాలి. ఫైల్స్ రూట్ లోపల యూజర్ అనే ఇన్ఫర్మేషన్ వ్యక్తి లైనెక్స్ కి బాస్ కదా, బాస్ గురించి అలా మాట్లాడతావు ఏంది అసలు? అలా కాదు సార్. ఎవరైతే కేకే1 యూజర్ ఎవరైతే నాకు ఫైల్ ఎవరైతే సంబంధం లేసారంటావా ఏంది? ఎవరైతే లైనెక్స్ కి బాస్ మీన్ ఫైల్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో అతనే కదా సార్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, పెంచలేయా ఎస్ సార్. పెంచలేయా నువ్వు ఏదైనా బెంగళూరు వెళ్ళి ఒక రూమ్ లో అద్దెక్కుంటున్నావు. ఎస్ సార్. ఆ ఓనర్ ఉన్నాడు. ఓనర్ వచ్చి ఒక ఉదయాన్నే 6 గంటలకు తలుపు కొడతాడు. బాబు తలుపు తీయమ్మా అన్నాడు. బాబు Yes. లోపల సైట్ దొరకమ్మా అని లోపలికి వెళ్తాడు. నువ్వేమంటావు? ఆగు వెళ్ళడానికి లేదంటే కుదరదు. ఫుల్ యాక్సెస్, ఫుల్ రైట్స్, నేను 6 గంటలకు వస్తా, అవసరమైతే అర్ధరాత్రి కూడా తలుపు కొట్టి వస్తా, చూపించాలి, తప్పదు అంటాడు లేదా? అంటే దాని అర్థం ఏంది? బాస్ అతను
బాబు పొద్దున్నే 9 గంటలకి ఆ ఆ కిటికీ విండో మొత్తం క్లోజ్ చేసేస్తా, నీ ఇష్టం, ఉంటే ఉండి పోతే బాగుంటాడు. అదేం సార్ విండో ఎందుకు క్లోజ్ చేస్తావు అంటే, కాదు, ఎందుకు, ఓనర్. సో లైనెక్స్కి బాస్ లాంటి వ్యక్తే రూట్ యూజ్. అంటే లైనెక్స్ అనే వ్యక్తి, అంటే ఆ లైనెక్స్ ఏం చేసిందంటే మొత్తం తన రెస్పాన్సిబిలిటీస్ మొత్తం టోటల్గా ఎక్కడ పెట్టింది, అది రూట్ యూజర్ చేతిలో పెట్టేసింది. The root user is a boss. He can go anywhere. He can access anything. He can do anything, such kind of activities, whether modifications, whether updations, whether deletions, whether creations, everything will be taken care by root user. కానీ ఇప్పుడు నేనేం అడుగుతానంటే, can root user modify the KK1, KK2 or Shiva, whatever it is అని అడుగుతుంటే, పెంచులో ఏం చెప్తున్నాడంటే, రూట్ యూజర్ కెనాట్ మోడిఫై ఎనీ ఫైల్స్ అంటున్నాడు. అరే పెంచిన మరి ఏంది ఇది, అసలు తప్ప రైటా కార్తీక్? సార్ అసలు వీళ్ళు Yes, చెప్పేదంతా sir. తప్పు సార్, నేను రైట్ చెప్తాను సార్, చెప్పు, నువ్వు రైట్ First one, చెప్పాలి. yes, sir. ఆ? First one, yes. ఆ? Can modify. Root user can modify. ఓకే. And also, second one, KK1 means actually file has actual permissions as it is ఓకే. read, right? ఓకే, గుడ్. Hello. చేస్తుందా, Hello. అవుతుందా ఇది? Sir, actually Yes, sir. file has a అది triple కేకే six. కెన్ రూట్ యూజర్ మాడిఫై ద కేకే1 అండ్ యూజ్. ఓ Actually అది file ఎస్, has triple కింద six. రెండు నో, అంతే కదా? ఓకే కింది ఓకే కూడా చేయొచ్చు సార్, సరే. కాకపోతే 666 పర్మిషన్స్ మాడిఫై అయితే ఏం చేయాలి? సో సరే, ఇక్కడ మనం ఎస్, ఓకే, సౌండ్ వస్తుంది, చేసారా కొంచెం? ఎస్ ఫ్రెండ్స్, అదే విషయం. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి మోడిఫికేషన్స్ అనేది ఎలో చేస్తే ప్రాబ్లమా కాదా? చాలా రిస్క్. ఎవ్రీథింగ్ విల్ బి మోడిఫైడ్ బై సమ్ అదర్. అప్పుడు ఏమైంది, అసలు ఉన్న కంటెంట్ తీసేసి ఇంకొక కంటెంట్ వేస్తారు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది రిస్క్ అవుతుంది. అందుకోసం యాక్చువల్గా అవుతుందా లేదా అంటే, మీరేం చెప్పారు నాకంటే, ఎస్ సార్ అవుతుంది అంటున్నారు. ఎక్కడ? రూట్ యూజర్కి అయితే అవుతుంది అంటే అప్పుడు ఏంది, ఏఎన్ఎస్ ఆన్సర్ ఎస్ అన్నారు. ఓకే ఓకే. మరి సార్ ఈ రెండో క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి సార్? ఇది నోనా? నో. ఓకే ఓకే, సరే సార్, ఈ ఆన్సర్ ఇక్కడ నో, మాడిఫికేషన్స్కి అవకాశం లేదంటున్నారు మీరు. సరే చూద్దాం, మనం అసలు స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ స్క్రీన్లోకి వెళ్ళక ముందే మొత్తం మనకు అర్థం కావాలా. సరే బాగుంది. సార్ ఇదేనా, ఇంకేమైనా ఉందా? ఉంది. ఏం తెలుసా, చూడండి, యాక్చువల్గా నేను ఒకటి మాట చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఇది పక్కన పెడితే, ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే ఓకే, రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే, రూట్ యూజర్ అన్నాడు, బాబు ప్రాజెక్ట్ 1 ఉంది కదమ్మా, ఏంటిది ప్రాజెక్ట్ 1 ఉంది కదా, దాంట్లో ఫైల్స్ ఉన్నాయి కదండి, ఫైల్ 1 ఉంది, ఫైల్ 2, ఈ రెండు నాయే. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నాయే. ఓకే సరే, నా ఫైల్స్ ఇవన్నీ, మరి మీ ఫైల్స్ ఏమున్నాయి? మీరెవరు? నువ్వు కేకే1. ఓకే, నువ్వు కేకే1 యూజర్వి. ఓకే,
నీ ఫైల్స్ ఏమున్నాయి? అది ఫైల్ 3, ఫైల్ 4. ఓకే, మరి శివాది ఏమున్నాయి ఫైల్స్? ఎస్, ఫైల్ 5 ఆర్ ఫైల్ 6 ఉంది. ఓకే ఓకే, ఇట్లా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సరే సరే సార్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా కేకే1 అనే యూజరు, శివ అనే యూజరు ఫైల్ 3, ఫైల్ 4 ఉన్నాయి, కరెక్టే. మరి ఈ కేకే1 అనే యూజరు ఏం చేస్తున్నాడు తెలుసా? అరే, ఫైల్ 3 నాది కదా, నాదే. ఫైల్ 4 నాదే కదా, నాదే. ఒక పని చేద్దాం, ఆ శివ అనే యూజర్కి డైరెక్ట్గా ఆ ఫైల్ మీద ఎలాంటి యాక్సెస్ లేకుండా ఆ ఫైల్స్ సంబంధించిన యాక్సెస్ ఏదైనా ఉంది అంటే అలా ఆ ఫైల్స్కి సంబంధించిన పూర్తి స్థాయి పర్మిషన్స్ ఏదైనా తీసేద్దాం అనుకుంటున్నాడు. అరే, ఇది కూడా ఉంటుందా? ఉంటుంది కదా. మరి ఇతను లైనెక్స్ వచ్చినా, అతను లైనెక్స్ వచ్చు, ఇద్దరికి లైనెక్స్ వచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇప్పుడు ఈ సినారియో ఎట్లా వర్కౌట్ అయింది? సో అది అది అంటే సింపుల్గా చెప్పాలంటే, రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్స్ వేరే, శివ యూజర్ తయారు చేసిన ఫైల్స్ వేరే, అట్ ద సేమ్ టైం కేకే1 యూజర్ తయారు చేసిన ఫైల్స్ వేరే. కానీ వీళ్ళు ఎట్లా డిసైడ్? ఈయన పాటికి ఈయన డిసైడ్ అవుతాను. ఎవరు? కేకే1 యూజర్ ఈజ్ డిసైడింగ్ వై అతనంటే ఇతనికి నచ్చటంలా. అప్పుడు ఏం చేయాలా? పర్మిషన్ తీసి పడేద్దాం అనుకుంటున్నాడు. దేని మీద? ఫైల్స్ మీదే. ఒక ఫైల్స్ మీద పర్మిషన్సే తీసేస్తే ఏమైందంటావు? ఇక అతను ఏం చేయలేడు కదా. ఎవరు? శివ. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక శివ అంతే, అయిపోయింది. మేనేజరు మెయిల్ చేస్తాడు, శివ ప్లీజ్ కంప్లీట్ యువర్ టాస్క్. ఉండండి సార్, ఎవడు ఫైల్స్ని పర్మిషన్ మార్చాడు సార్, ఆగండి సార్, సారీ సార్. ఏమను? అదే ఎప్పుడు ఆ మాట చెప్తావా? సార్ సార్ సార్, నేనే ఫైల్స్ తయారు చేస్తే అవతల వాళ్ళు వచ్చి ఎవడో పర్మిషన్స్ మార్చారు సార్, నాకు తెలియదు సార్, ఆగండి సార్. అట్లా కూడా ఉంటుందా? అంతే కదా. మరి దిస్ ప్రాజెక్ట్ బాబు, ఇది ఏంది? గేమా ఏంది? లేదా చిన్నపిల్లల కిడ్సా? నో, దిస్ ఇస్ ప్రాజెక్ట్. దిస్ lakhs crores of rupees ప్రాజెక్ట్స్ ఇన్సైడ్ అవర్ ఐటీ కంపెనీ. మరి ఇలాంటి ఇలాంటి సున్నితమైన విషయాల గురించి మరి మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా? ఎస్, జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు? లైనెక్స్ అడ్మిన్, ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ లైనెక్స్ అడ్మినే. ఈ లైనెక్స్ అడ్మినే ఇదంతా తీసుకోవాలి, మరి తప్పదు. లైనెక్స్ అడ్మిన్ తీసుకోవాలంటే మరి అతను ఏం చేయాలా? అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఎస్, సినారియో వాడు అదే అడుగుతాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చుంటావు, సరేనమ్మా, ఒక యూజర్ ఉన్నాడు, అతను బాగా ఫైల్స్ తయారు చేశాడు. ఇంకొక యూజర్ ఉన్నాడు, ఇతను కూడా ఫైల్స్ తయారు చేశాడు. ఈ యూజర్ అతను వెళ్ళి అతను పర్మిషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాడు. ఇది అయిద్దా? ఇది ఏమన్నా అవుతున్నట్టు నువ్వేం చూసావా? లేదు, అవ్వకుండా ఉండాలంటే నువ్వేం చేస్తావు? ఎస్, టెల్ మీ ప్రొసీజర్ అంటాడు. అదే లేదు, సిహెచ్ మోడ్ కమాండ్ ఏంది సార్? పర్మిషన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఎవడు అడగడు ముందు. ఒక రేంజ్లో కొంచెం దాటిన తర్వాత సిహెచ్ మోడ్ అడగడు. chmod is a command. It is easy to provide access or permissions to the folders or files a particular user or particular something అని రా చెప్పచ్చు. అమ్మో, ఇదే ఈ సినారియో అంటే ఈ సినారియో బేస్డ్ పరంగా మనం లైనెక్స్ నేర్చుకుంటే నోబడి విల్ క్యాచ్ యూ, అదర్వైజ్ ఎవ్రీబడి క్యాచెస్ యూ. డెఫినెట్గా ప్రతి ఒక్కడు క్యాచ్ చేస్తాడు, చివరికి నీ సంగతి తెలుస్తాను బెదిరిస్తాడు కూడా. అమ్మ, చాలా ఇబ్బంది పడ. అందుకని నేను చెప్తాను నేనంటే, అసలు నువ్వు సినారియో ఎట్లా ఉంది, ఆ సినారియో ఇట్లా రాసుకోవాలి ఇవన్నీ. ఎస్ సార్, అలా ఉంది. అదే ప్రీవియస్లీ బిఫోర్ ఐ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులు ఇలాంటి విషయాలు ఇష్యూస్ అన్ని చాలా ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసేసి వెంటనే సెటప్ చేసేసా. ఇప్పుడు ఎవరు ఏ యూజర్ అయినా సరే ఇది చెప్పాలా, బిఫోర్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ అంటే వాడు అడుగుతాడు ఏమని, ఎలాంటి ఇష్యూస్ నువ్వు రిజాల్వ్ చేసావు, ఏమేమి రిజాల్వ్ చేసావు, ఆ రిజాల్వ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాగా మళ్ళీ నువ్వు రెక్టిఫై చేసి ఆర్సీఏ రూట్ కాస్ అనాలిసిస్ చేసి మళ్ళీ ఎలా చేసావు అంటే మీ ఎన్ని చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే మొత్తం చెప్పాలా. అంటే అక్కడ ఉన్న ఆ ప్రాజెక్ట్లో ఉన్న రిసోర్సు అంత ఎఫెక్టివ్గా పనిచేయలేకపోవటం వల్ల, ఈ ఫైల్స్కి ఫోల్డర్స్కి ఇలాంటి పర్మిషన్ ఇవ్వలేకపోవటం వల్ల ఏది పడితే జరిగింది. నేను వెళ్ళిన తర్వాత నుంచి ఎస్, ఎవ్రీథింగ్ నేను సెట్ చేశా, దిస్ ఇస్ మై కేపబిలిటీ అని చెప్పాలా. ఆహా, అమ్మో, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. అంటే మా ప్రాజెక్టులు కూడా అలా, నీ ప్రాజెక్టులు కూడా అట్లా చేయాలి, అందుకే కదా వచ్చిందని చెప్పాలా. యాక్టింగ్ మొత్తం యాక్టింగ్ ఎక్కడ? ఐటీ కంపెనీలో. ఇఫ్ యూ బికమ్ అంటే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ యాక్టర్, డెఫినెట్లీ యుల్ పే ద గుడ్ ఫీ. అంటే నీకు చెప్పాలంటే ఎంత బాగా యాక్టింగ్ చేయగలిగితే అంత బాగా నీకు ప్యాకేజ్ ఇస్తారు.
సరే సార్ యాక్టింగ్ రాదు సార్, అయితే ఐటీకి పనికిరావుగా, కన్ఫర్మ్. సార్ అంటే అట్లా చేయకపోతే ఇబ్బందా? చేయకపోతే ఇబ్బందే. ఎవరికి నచ్చవు నువ్వు? ప్రాజెక్ట్ మేనేజర్ నచ్చవు, టీంలో మెంబర్స్కి నచ్చవు, టీం లంచ్కి నిన్ను ఎవరు పిలవరు. ఆ తర్వాత ఫ్రైడే వస్తే వేరే దగ్గరికైనా వెళ్తే ఇక ఎక్కడికైనా నేను ఇన్విటేషన్ కూడా ఉండదు. అందుకోసం నేనేం చెప్పాలంటే యాక్టింగ్, ఎస్ బాస్ గుడ్ మార్నింగ్, ఎస్ వెరీ గుడ్ మార్నింగ్, అంతే. అట్లా ర్యాపోమే. కానీ ఏంది, ఇవన్నీ చెప్పగలగాల. మేనేజర్కు సింపుల్గా కొంతమంది వ్యక్తుల్ని ఈ విధంగా పంపించేసి అసలు వీడి దగ్గర లైనింగ్ స్కిల్స్ ఉందా లేదా, వీడు చదువుకొని వచ్చాడా, నేర్చుకొని వచ్చాడా, పేపర్లు కొనుక్కొని వచ్చాడా, అసలు ఏ రూపంలో వచ్చాడు, ఎవ్రీథింగ్ విల్ బి చెక్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్. మనకు తెలియకుండానే చెక్ అయిపోద్ది. ఆహా లేదు లేదు, సో ఈ పర్చేజ్డ్ పేపర్స్ ఫ్రమ్ అదర్స్. ఆహా అట్లాగా, ఓకే ఓకే. లేదు అంత బుక్కిష్ నాలెడ్జ్, బుక్లో చదువుకుని వచ్చాడు వాడు, ఎవడో బాగానే చెప్పాడు, కానీ వాడు చెప్పాడు కానీ బాగా చెప్తున్నాడు, వీడు అసలు ఈయన పట్టుకోలేకపోతున్నాం సార్. అవునా? అవును సార్, అదే క్యాచ్ చేయలేకపోతున్నాం. విషయం ఉంది, ఉంచుదాం. ఉంచేస్తే ఏం చేస్తాం, ప్రాజెక్ట్ రిసోర్స్ కావాలా, అట్లా సెట్ అయిపోతారు. అంటే ఈ విధంగా మనకి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్లో మనం పనిచేసేటప్పుడు సినారియో అనేది ఖచ్చితంగా మనమే సృష్టించుకొని రాసుకోవాలి, తప్పదు. సార్ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే, ఇదిగో ఈ సినారియో ఉంది, దానికి నేను ఈ సొల్యూషన్ ఇది అని చెప్పగలగాల. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా. ఎక్స్పీరియన్స్డ్ అయితే నాకు ఇది ఫేస్ చేశానని చెప్పు, ఎక్స్పీరియన్స్డ్ కాదు ఫ్రెషర్ అన్నప్పుడు ఏం చెప్పాలా, ఇలా చెయ్యగలను, ఐ కెన్, అంతే. ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ డూ, అంతే. చేయగలను, చేస్తాను, అంతే. అట్లా చేయాలి. సో ఈ విధంగా మనం మళ్ళీ కూడా చూసుకోవాలా. సరే, ఓకే సార్, అంత బాగానే ఉంది సార్. ఇప్పుడు ఇది మరి ఇది పర్మిషన్స్ అన్నారు అమ్మో, ఫైల్స్కి వాటికి పర్మిషన్, మరి దీన్ని ఎలా రాయగలరు, ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను చెప్పను, మీరు చెప్పాలి. క్వశ్చనే మీరు అడగాల. హౌ యూ ఫ్రేమ్ ద క్వశ్చన్. ఎస్, ఈ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలో మీరు చెప్పండి. ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను కదా, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలా? Can read. superficial గా క్వశ్చన్ మీద ఫ్రేమ్, Yes, sir. Can root user modify the క్వశ్చన్ per ఫ్రేమ్ చేయాలా? హౌ యూ ఫ్రేమ్ ద క్వశ్చన్ ఇమీడియట్ చెప్పు. ఎలా ఎలా ఇదే, ఎట్లా ఫైల్స్ లో రాసినాయి తెలుగు కాదు ఇంగ్లీష్లో చెప్పాలా? ఎస్ కార్తీక్ పెంచలయ్యా, హలో. అర్థమైందా నేను చెప్పింది ఏమైనా? ఎస్ sir? అర్థమైంది సార్. ఏంటి అసలు అది ఎట్లాగా ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఎలా క్వశ్చన్ అడగాలి దాన్ని? Can root user modify the permissions of KK user and Shiva? ఏంటి కెన్ Root user modify the permissions of KK user and మాడిఫై ద పర్మిషన్స్ of KK user and Shiva. ఆఫ్ కేకే యూజర్స్, ఫైల్స్, యూకేకే యూజర్ ఫైల్స్, అదేనా? అండ్ Shiva. Shiva. శివ ఫైల్స్. షియర్ ఫైల్స్, ఓకే. సరే ఏదో మరి ఇదేదో నాకు, మరి ఇది కరెక్టేనా కార్తీక్? I can say file permissions. ఎక్కడ కెన్ రూట్ యూజర్ మాడిఫై ద ఫైల్ పర్మిషన్స్ ఆఫ్ కేకే యూజర్ ఫైల్స్, ఓహో అట్లా అంటావా? KK1 and KK and Shiva files. ఆ, అక్కడ Or అదే else కదా, KK and మాడిఫై ద Shiva. పర్మిషన్స్ ఆఫ్ కేకే1 యూజర్ ఫైల్స్ అండ్ యూజ్ శివ ఫైల్స్ అన్నాగా. Yeah, yes, sir. ఇస్ ఇట్ ఓకే? Yes, sir. It's okay. మోడిఫై ద ఫైల్స్ పర్మిషన్స్ ఆఫ్ File permissions of KK1 and Shiva. యూజర్ అండ్ శివ ఫైల్, శివ అంతే అనొచ్చు మళ్ళీ, అవునా? Yes, sir. అంటే ఏం లేదు, సింపుల్గా కెన్ రూట్ యూజర్ చేంజ్ ద ఫైల్ పర్మిషన్స్, అంటే మీరు చెప్పేది ఇదేగా, ఫైల్ పర్మిషన్స్ ఆఫ్ కేకే1 యూజర్ అండ్ And Shiva. అండ్ శివ యూజర్. ఎస్ Yeah. ఎక్సలెంట్. Yes, sir. శివ యూజర్, ఓకే. అంటే ఏం లేదు, అటైనా ఇటైనా ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. బట్ ఎనీవే ఫార్మేషన్ ఇంపార్టెంట్. ఓకే గుడ్. ఓకే, దీనికి ఆన్సర్ ఎట్లా చెప్పాలా? ఎస్ నో? Yes, we can modify. ఎస్ఏ ఎస్ఏ, Yes, ఎందుకంటే yes, సార్ sir. మీరు చెప్పారు రూట్ సార్ యూజర్. ఇందాక, బిల్డింగ్ ఓనర్ ఏమో రూట్ అని చెప్పారు, మేమేమో టెనెంట్, సరిపోయింది. కాబట్టి ఇక అన్నిటికీ ఎస్ఏ, అంతేనా?
పొరపాట్లు ఎస్ కాకపోతే అయింది సార్. బిల్డింగ్ ఓనర్ అవసరమైతే బిల్డింగే పడగొడతాడు, ఆయన ఇష్టం. బాబు అందరు ఖాళీ చేయండి అమ్మా 31st కల్లా, రేపు మొత్తం డిమాలిష్ మొత్తం అయిపోద్ది చెప్తాడు, మన ఇష్టం, ఆయన ఇష్టం అది. అట్లాగే లైనెక్స్ కూడా అంతే, లైనెక్స్ లో ఉన్న రూట్ యూజర్ కూడా అంతే కన్ఫర్మ్. సరే సరే ఇది ఎస్ అని చెప్పారు, ఓకే బాగానే ఉంది. వాట్ అబౌట్ అదర్స్? సారీ ఎస్ఎస్, అది సారీ శివ అండ్ కేకే, ఇది ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Can Shiva user Can change Shiva his modify user the files of KK? కెన్ శివ చేంజ్ user ద yeah, Files of file permissions ఫైల్స్ of కాదు, ఫైల్ file పర్మిషన్, permissions. file Yeah. permissions of ఫైల్ పర్మిషన్స్ ఆఫ్ KK1 user KK. ఎస్ కేకే1 యూజర్. question mark. అంతేనా? Yes, sir. ఓకే, వచ్చిందా మీనింగ్? KK1 user file కెన్ శివ KK1 చేంజ్ ద user ఫైల్ పర్మిషన్స్ ఆఫ్ కేకే1 యూజర్? files files are ఏదో తేడా కొడుతుంది చూడండి. Can Shiva change the files file files permissions? లేకపోతే File ఇట్లా రాసుకో, కెన్ KK1 user. శివ, కెన్ శివ, ఓకే ఒక్క నిమిషం, కెన్ శివ చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ కేకే1 యూజర్ ఫైల్స్, కేకే1 యూజర్స్, సారీ కేకే1 యూజర్స్ Can ఫైల్స్ Shiva change the అనొచ్చా? file permissions of KK1 user? చేంజ్ అనొచ్చు, అదే కదా, ఓకేనా? కెన్ శివ, Both are correct, sir. ఎస్ కెన్ బోత్ ఆర్ ఎస్, కెన్ శివ చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ కేకే1 యూజర్ ఫైల్స్, పర్మిషన్స్ ఆఫ్ కేకే1 యూజర్ ఫైల్స్ కదా. సరే ఇది ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎస్ Yes, sir. ఎస్ ఆన్సర్. If Shiva got the permissions, he can able to change the he can able to modify the KK1 user files. ఎస్ ఓకే సరే. ఇఫ్ ఇఫ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే పర్మిషన్స్ కానీ ఇస్తే మనం చేంజ్ చేయొచ్చు. సరే ఓకే, సరే ఇప్పుడు మళ్ళీ కెన్ కేకే1 యూజర్, సారీ కేకే1 చేంజ్ ద పర్మిషన్స్ అనొచ్చు, లేదా పర్మిషన్స్ ఆఫ్ కేకే, సారీ శివాస్ లేదా శివ యూజర్ ఫైల్స్. ఇక్కడ శివాస్ అదే కదా, ఇక్కడ శివాస్, ఇక్కడ కేకేస్ అందాం, కేకేస్ ఇక్కడ శివ. ఓకే, ఇప్పుడు ఏంటి దీనికి ఆన్సర్? Same answer, sir. ఎస్ ఇస్తే, Yeah, yes, sir. ఇఫ్ పాసిబుల్ అయితే, Yes. ఇఫ్ యూ ప్రొవైడ్ సూడో యాక్సెస్ లేకపోతే ఏంటి? Permissions on particular files. ఓకే, ఇప్పుడు If ఎట్లా KK1 ఇవ్వాలి? got a ఇఫ్ permission on తర్వాత ఏం రాయాలంటున్నా? yeah, if తర్వాత KK1 ఏం got రాయాలి? permissions on ఇప్పుడు ఇఫ్ తర్వాత ఏం Shiva's, రాయాలి? if KK1 got permissions on Shiva files, then he can able to change the he can able to modify the Shiva files. నేనేమంటున్నానంటే కేకే1 అనే యూజర్ అనే వ్యక్తి యొక్క ఫైల్స్, వాటి పర్మిషన్స్ మార్చే శక్తి ఈ శివాకు ఉందా అంటున్నాను నేను. Yes, sir. If he got the permissions, he can able to అంటే ఏం పర్మిషన్స్? set అది నేను FACL. వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్ రిక్వైర్డ్? Sudo user. RWX. Right permissions. నువ్వు అట్లా వచ్చావా? Right అటెందుకు permission. వెళ్ళిపోయావు ఆర్డబ్ల్యూఎక్స్? వాట్ ఈస్ దిస్? సో ఈ ఫైల్స్ యొక్క పర్మిషన్స్ చేంజ్ చేయడానికి ఆర్డబ్ల్యూఎక్స్ sudo- వాడతామా, sudo సిహెచ్ఎంఆర్ permission. వాడతామా? రెండింటికి డిఫరెన్స్ ఏంది? chmod. Sudo was Sudo permissions. user, sir. Sudo అట్లా user వచ్చావా permissions. Yes. బసవరాజ్? మళ్ళీ ఎంటర్ అయ్యావా? ఓకే, అర్థమైద్దా క్లాసు? సరే Yes, నేను sir, right, జాగ్రత్తగా. sir. సరే ఇప్పుడు యాక్చువల్గా ఇదే ఈ కన్ఫ్యూజ్ ఇవన్నీ పోవాలి, అందుకోసమే కదా ఈ క్లాసెస్. దేనికోసం? ఊరికి కాదు, ఇది సిహెచ్ మోడ్ ఉంది, ఓకే, ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది, ఓకే. ఇప్పుడు ఆ సిహెచ్ మోడ్కి ఆర్డబ్ల్యూఎక్స్కి రిలేషన్ ఏంది? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్డబ్ల్యూఎక్స్ అండ్ సిహెచ్ మోడ్?
Options With also the chmod one. chmod command, we Yes, can change the RWX permissions. chmod command, file permissions for folders and With the directories. chmod chmod దేనికి, command, rwx దేనికి? with chmod command, we chmod is a can command, sir. modify the It is used in చూడండి RWX చూడండి permissions. చూడండి చూడండి యాక్చువల్గా ఆర్డబ్ల్యూఎక్స్ అనేది యాక్చువల్గా ఒక ఫైల్స్ కానీ ఒక డైరెక్టరీ కానీ ఇచ్చే పర్మిషన్స్ ఇవి. పర్మిషన్స్, ఓకే. పర్మిషన్, ఫస్ట్ పాయింట్ పర్మిషన్స్. ఇదేంది ఇది? ఇది కమాండ్, ఇది And command. ఇది Yes, sir, కమాండ్. command. అదేమో పర్మిషన్స్, ఇది కమాండ్. ఆ పర్మిషన్స్ ఎవరికన్నా ఇవ్వాలంటే సిహెచ్ మోడ్. chmod. ఎవరోళ్ళు? అది Users. గ్రూప్స్ User. అవ్వచ్చు, అది యూజర్స్ అవ్వచ్చు, అది ఓనర్స్ అవ్వచ్చు. అర్థమైందా? అట్లా అలాగనమాట. సో అంటే ఈ ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ దేనికి ఇవ్వచ్చు? ఫైల్స్కి ఇద్దాం, ఫోల్డర్స్కి ఇచ్చవచ్చు. ఎస్ ఎస్, ఫైల్స్కైనా ఫోల్డర్, కానీ ఫైల్స్కైనా ఫోల్డర్స్కైనా ఇవ్వాలంటే మనకి ఏం కావాలి? కమాండ్ కావాలి. కమాండ్ పేరే సిహెచ్ మోడ్. ఎస్, కానీ ఆ సిహెచ్ మోడ్ అనే కమాండ్ యాక్సెస్ ఇదిగో ఈ వ్యక్తికి ఇచ్చా. ఎవరైనా ఇనుగో, ఏం పేరు ఆయన పేరు? మనోజ్. మనోజ్ అనే ఆయనకి సిహెచ్ మోడ్ కమాండ్ యాక్సెస్ ఇచ్చా. మనోజ్ అనే వ్యక్తికి సిహెచ్ మోడ్ అనే కమాండ్ యాక్సెస్ ఇచ్చా. మరి ఇచ్చినప్పుడు మనోజ్ అనే వ్యక్తి ఆ ఫైల్స్ పర్మిషన్ చేంజ్ చేసే అవకాశం ఉందా లేదా? ఉంది సార్. He can ఉంది. able to ఉంది, access. అతనే చేయగలడు. Yes, you can change. మరి KK1 కి సిహెచ్ మోడ్ యాక్సెస్ లేదు, మరి చేయగలడా? నో. No. మరి శివాకి సిహెచ్ మోడ్ లేదు, చేయగలడా? నో. ఎందుకు? సిహెచ్ Permission. మోడ్ ఉంటేనే అవతల వ్యక్తి వేరే వ్యక్తి యొక్క ఎస్ ఎస్. మరి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి సిహెచ్ మోడ్ ఇస్తే ఏమైంది? ఆ మాట చెప్పాలా? అయ్యా బాబు, ఎవరికి పడితే ఆడ సిహెచ్ మోడ్ ఇచ్చేస్తే ఎవడ ఫైల్స్ ఏం చేస్తాడో వాడికి తెలియదు, చివరికి ఇబ్బంది అయింది, మొత్తం గందరగోళం అయిపోద్ది. కాబట్టి ఏంటంటే సిహెచ్ మోడ్ ఈజ్ ఎ వాల్యుబుల్ కమాండ్, ఇంపార్టెంట్ కమాండ్. వెనెవర్ వి ప్రొవైడ్ ఎ సిహెచ్ మోడ్ కమాండ్ యాక్సెస్, మస్ట్ థింక్ బిఫోర్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు ఆలోచించాలి ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు. బిఫోర్ గివింగ్ ది సిహెచ్ మోడ్ కమాండ్ వి మస్ట్ థింక్. మరి నువ్వు ఎప్పుడైనా సిహెచ్ మోడ్ కమాండ్ యాక్సెస్ నీకు ఇచ్చారా? ఎస్ ఎస్, ఐ హావ్ టేకెన్ దిస్ సిహెచ్ మోడ్ కమాండ్ అని చెప్పాలా. ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెషర్ అయితే ఒకళ్ళు ఇచ్చేది ఏంది? అన్ని నాయే. సిహెచ్ మోడ్ ఏంది, సెటప్ ఎస్ఎల్ ఏంది, సిహెచ్ మొత్తం నాదే సార్, మొత్తం అంతా నేనే చేస్తా, నీ ఇష్టం, చూసుకో, వర్క్ చూపిస్తా అని చెప్పాలా. దిస్ ఈజ్ వాట్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్స్. ఎక్కడ? మార్కెట్లో నీకు నువ్వు సేల్ చేసుకోవటమే. రెజ్యూమ్ అంటే ఏంది? రెజ్యూమ్ ఈజ్ ఏ వైట్ పేపర్. దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఆఫ్ యువర్ అదే సంథింగ్ కాల్డ్ స్కిల్స్. అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఆఫ్ యువర్ స్కిల్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? రెజ్యూమే. అడ్వర్టైజ్మెంట్ అన్నది అడ్వర్టైజ్మెంటే. నీ గురించి నువ్వు అడ్వర్టైజ్మెంట్ బాగా ఇచ్చుకుంటే అందరికి నచ్చుతావు. అడ్వర్టైజ్మెంట్ బాగా లేకపోతే ఎవరికి నచ్చవు, అసలు నీ ప్రొడక్టే బయటికి పోదు, వేస్ట్గా అన్నట్టు అంటాం. అట్లా సరే, ఇప్పుడు సిహెచ్ మోడ్ కమాండ్కి అర్థమైంది, ఆర్డబ్ల్యూఎక్స్ అర్థమైంది. ఆర్డబ్ల్యూఎక్స్ అనేది పర్మిషన్స్, సిహెచ్ మోడ్ అనేది కమాండ్. ఈ కమాండ్ ఉపయోగించి ఈ ఆర్డబ్ల్యూఎక్స్ అనే పర్మిషన్స్ యూజర్స్కి ఇవ్వచ్చు, గ్రూప్స్కి ఇవ్వచ్చు, ఓనర్స్కి ఇవ్వచ్చు. వేటి మీద? కుర్చీలు బల్లల మీద, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మీద. ఎస్, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మీద. ఎస్ ఫ్రెండ్. కార్తీక్ అర్థమైందా? కార్తీక ఎవరిందా చెప్పింది? బస్వరాజా. Yes, అర్థమైంది. సిహెచ్ మోడ్ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యావు. సో ఇప్పుడు చెప్పు. Yes. ఇప్పుడు చెప్పు. కెన్ శివ చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ No. KK1 యూజర్? No. ఇప్పుడు ఆన్సర్ ఏంది? ఇప్పుడు No. చెప్పు. ఈ ఆన్సర్ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పాలా. వాడు No. ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇది అడిగాడు, ఈ ఆన్సర్ ఎట్లా చెప్తావు? If we given chmod command to the Shiva user, he can modify the KK1's users English. file. If we given chmod command permission to the Shiva user, he can change the file permission for KK1. అవసరంలా. ఇఫ్ ఐ ప్రొవైడ్ సిహెచ్ మోడ్ కమాండ్ యాక్సెస్ టు ద KK1 యూజర్, దెన్ KK1 యూజర్ చేంజ్ ఎంటైర్ ఫైల్స్ పర్మిషన్స్. అంతేనా? ఆ మాట రాసి సరిపోతుంది. ఏంటి? సరిపోతుంది. సింపుల్ వెరీ అసలు ఎక్కువ ఆలోచించకండి. ఏంది? ఇఫ్ ఐ ప్రొవైడ్ చెప్పు, ఇదే చెప్పు. ఇఫ్ ఐ ప్రొవైడ్
ఇఫ్ ఐ I ప్రొవైడ్ provide a నేను chmod, గనక ఇఫ్ ఐ ప్రొవైడ్ అదే నేను గనక ఇఫ్ ఐ ప్రొవైడ్ ఏంటి chmod కమాండ్ chmod యాక్సెస్ chmod కమాండ్ యాక్సెస్ టు ద KK1 యూజర్ sorry Shiva user, then Shiva user change any files and directories, change permissions of any files and folders, any files and or directory, DIRECTORIS. ఈ ఆన్సర్ నువ్వు చెప్పగలిగితే అంటే మనోళ్ళు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇదే దాన్ని తీసుకెళ్ళి చాట్ జీపీటీలో కొడతారు. చాట్ జీపీటీలో కొట్టిన ఆన్సర్లు వాళ్ళకి అర్థమైపోతాయి, గూగుల్లో కొట్టే ఆన్సర్లు వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి అట్లాంటి ఆన్సర్లు చెప్తే మనం ఖచ్చితంగా 4 సంవత్సరాలు కాదు కదా, 4 మినిట్స్ కూడా లేదని అర్థమైంది. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇట్లా చెప్పాలా, ఇది మ్యాచ్ అవ్వదు ఎక్కడ. అందుకోసం మీ అంతటి మీరే కొంచెం చేయాలని ట్రై చేస్తాను. అంటే ఇవి ఎక్కువ అడుగుతారు. ఇఫ్ ఐ ప్రొవైడ్ chmod కమాండ్ యాక్సెస్ టు ద శివ యూజర్, దెన్ శివ యూజర్ చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ ఎనీ ఫైల్స్ అండ్ ఎనీ డైరెక్టరీస్. నాట్ ఇష్యూ. ఎప్పుడు chmod ఇస్తే, chmod ఇవ్వకపోతే ఏం చేయలేడు, నథింగ్. మరి ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏంది, మళ్ళీ కెన్ KK1 చేంజ్ ద, ఎస్ ఫ్రెండ్స్, కెన్ KK1 చేంజ్ ద పర్మిషన్ శివ యూజర్ ఫైల్స్. మళ్ళీ KK1 కి అలాగే ఇవ్వాలి. ఎస్, నౌ ఆఫ్టర్ గివింగ్ దిస్ పర్మిషన్ ద శివ విల్ బికమ్ సూడో యూజర్. రాసుకో కింద ఏమని రాస్తావు, నౌ ఆఫ్టర్ గివింగ్ దిస్ పర్మిషన్స్ టు ద శివ యూజర్, దెన్ శివ విల్ బికమ్ సూడో యూజర్. అంతే. అంటే సూడో యూజర్ అయిపోతాడు ఆయన, విల్ బికమ్ సూడో యూజర్. సో యాజ్ అ సూడో యూజర్ మనం ఏం చేయొచ్చు తెలిసి కాక ఎక్స్ప్లెయిన్ చేయండి డైరెక్ట్గా. కానీ ఇప్పుడు నేను చెప్పిన వెరీ వెరీ ఇంపార్టెంట్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ చెప్పగలగాల. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చెప్పడం అర్థమైందా ఇప్పుడు క్లారిటీగా? ఎస్ సార్, అర్థమైంది. అంతే. అంటే ఏం లేదు, సింపుల్గా మనం ఎట్లా అంటే క్వశ్చన్స్ మనం బట్టి పట్టకుండా ఆన్సర్లు కనుక్కోవాలి అంతే. ఇది ఇట్లా క్వశ్చన్స్ బట్టి పెడితే నీకు అక్కడ తెలిసిపోద్ది నువ్వు బట్టి కొట్టుకొని వచ్చి చెప్పేసావు అని, అట్లా అంతే. ఏం లేదు, ప్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కొంత ఇట్లా చెప్తే వెళ్ళైతే ఈజీగా. సరే, ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సార్ చిన్న డౌట్, అంటే అక్కడ దీంట్లో కెన్ KK1 చేంజ్ ద పర్మిషన్ శివ యూజర్ కూడా మళ్ళీ మీరు అదే రాసుకోవాలా. అప్పుడు వెంటనే ఏమంటాడు తెలుసా, హౌ టు ప్రొవైడ్ ఎ సూడో యాక్సెస్ అంటాడు. మళ్ళీ వెంటనే హౌ టు ప్రొవైడ్ ఎ సూడో యాక్సెస్. నథింగ్, సింపుల్. గో టు sudoers file and we type something called chmod command inside this sudoers. అంతే. chmod command ఏ లొకేషన్ ఉంటుంది చెప్పాలంటే which command. So by using which command we can find out the location of any command అని చెప్పాలి. అంటే ఇది ఇంటర్ రిలేటెడ్గా అడుగుతూనే ఉంటాడు. జస్ట్ ఒక కమాండ్ ఇచ్చి చెప్పండి అట్లా ఇది అట్లా అన్నాడు, సెటప్ విషయాలు చెప్పు, chmod చెప్పు, అట్లా అన్నాడు. కొంచెం సినారియో బేస్డ్ వెళ్తారు. దీనికి కొంచెం వాల్యూ ఉంటుంది, కొంత బాగా మీకు. ఓకే, సరే. ఇప్పుడు ఓకే, ఇది ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇంకో సినారియో చెప్తాను నేను. ఇంకో సినారియో ఏంటంటే, చూడండి. యాక్చువల్గా ఇంకో సినారియో ఇప్పుడు చూడండి.
రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే, అతను ఏం చేశాడంటే రూట్ యూజరు KK1 యూజర్ను తయారు చేశాడు. ఏం తయారు చేశాడు? KK1 యూజర్ని తయారు చేశాడు. KK1 యూజర్ని తయారు చేసిన తర్వాత KK1 ఈ పాస్వర్డ్ కూడా తయారు చేశాడు. పాస్వర్డ్ ఏంది? 123. అప్పుడు KK1 యూజర్ని తయారు చేశాడు, 123 పాస్వర్డ్ ఇచ్చాడు, మళ్ళీ అగైన్ యాక్సెస్ కూడా ఇచ్చాడు, లాగిన్ యాక్సెస్ కూడా ఇచ్చాడు. అర్థమైందా? దే హ్యావ్ గివెన్ లాగిన్ యాక్సెస్ ఆల్సో ఇచ్చేశారు. ఓకే, బాగుంది. అయిన తర్వాత ఇక్కడ KK1 ఇక్కడ ఉన్నాడు, ఉండి ఇక్కడ లాగిన్ అయ్యాడు. KK1 ఇక్కడ లాగిన్ అయ్యాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా? పాస్వర్డ్ టైప్ చేసి 123. అరే, ఆ పాస్వర్డ్ అతనికి కూడా తెలిసిపోయింది కదా, మళ్ళీ ప్రాబ్లం కదా, నేనే చేంజ్ చేద్దాం అనుకున్నాడు. ఎస్, అప్పుడు వెంటనే చేంజ్ పాస్వర్డ్. అరే, అంటే ఏంది? అసలు ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ని కూడా అతను చేంజ్ చేయాలనుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. మరి యూజరు 123 పాస్వర్డ్ని ఒక కొత్త పాస్వర్డ్ చేసుకోవడానికి ఇప్పుడు లైనెక్స్ ఎలో చేస్తుందా? అది ఇక్కడ క్వశ్చన్. No. ఏం No, యాక్సెస్ sir. ఉండాలి అంటున్నా నేను. CHH. ఆ? CHH command ఏం access పర్మిషన్? ఉండు. CHH. CHH ఉండాలి సార్. CHH. లాగిన్ యాక్సెస్ ఇచ్చేది ఎవరు? రూట్ యూజర్. ఇచ్చిన తర్వాత దాన్ని లాగిన్ అయ్యేది ఎవరు? KK1 యూజర్. KK1 యూజర్ లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఈ 123 అనే పాస్వర్డ్ కాదు, నేనే ఒక కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే KK1 యూజర్ ఈజ్ ట్రయింగ్ టు చేంజ్ హీస్ పాస్వర్డ్. ఏంటి? సో KK1 యూజర్ ఈజ్ ట్రయింగ్ టు చేంజ్ హీస్ పాస్వర్డ్. దెన్ వాట్ హ్యాపెన్స్? క్వశ్చన్. ఎస్ No, sir. So permission denied, sir. He doesn't have access. He సరే, can, ఒక నిమిషం if ఆగాగు. I give నేను access to యాక్చువల్గా CHH. ఒక్క నిమిషం టైప్ చేస్తే కానీ కొంత మీకు అర్థం కాదు, అందుకోసం. సరే, ఇది ఇప్పుడు ఏంది క్వశ్చన్? ఏంది చూడండి ఒకసారి. కెన్ KK1 యూజర్ చేంజ్ ఇస్ లాగిన్ పాస్వర్డ్? ఇది క్వశ్చన్. ఎస్ ఎస్, ఇదే అడుగుతాడు, ఇట్లాగే అడుగుతాడు. కెన్ KK1 యూజర్ చేంజ్ ఇస్ లాగిన్ పాస్వర్డ్? ఆన్సర్ ఎస్. ఆన్సర్ చెప్పండి. If I provide No. the CHH access to the if I provide the CHH access to the KK1 user, సరే, No, sir. No, sir. He will get error, permission denied error. పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వస్తుందా? Yes, sir. మరి పర్మిషన్ డినైడ్ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఏం చేయగలం? మరి అతనికి ఇద్దాం. Yeah, he wants to pass WD command access, sir. పాస్ డబ్ల్యూడి కమాండ్ యాక్సెస్ కావాలా? పాస్ డబ్ల్యూడి కమాండ్ యాక్సెస్ ఇస్తే CHH. Yeah, CHH. ఎస్, చెప్పండి. he can modify the user క్వశ్చన్ user ఎట్టుంది? passwords. అర్థమైందా? ఆ? ఈ మొత్తం మనం ల్యాబ్ చేయాలి మొత్తం. సార్కి ల్యాబ్ చేసి ఈడపోయి అట్లా కాకుండా కనీసం కొంచెం బాగా ప్రిపరేషన్ అయిపోయి ల్యాబ్కి వెళ్దామనే ఉద్దేశంతో అట్లా ఇదంతా ప్రిపరేషన్, ల్యాబ్ ప్రిపరేషన్. ఒకేసారి మనం మొత్తం ల్యాబ్ చూసుకోవచ్చు ఈజీగా. ఇవన్నీ మీకు రికార్డింగ్స్ ఇస్తాం కాబట్టి కాసేపు విని మళ్ళీ ఏంటి రాసుకొని రెడీగా ఉంటే అప్పుడు మళ్ళీ ఓకే ఈ ఆన్సర్. అంటే సార్ ఇప్పుడు రియల్ టైంలో జరిగేదేనా? రియల్ టైం ఇవే జరిగేది. మరి రియల్ టైంలో ఇవే జరుగుతాయి. అసలు మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఇవే మాట్లాడతారు. ఎవరు కూడా ల్యాప్టాప్ తీసి ఓకే ఓపెన్ చేయండి, ల్యాప్టాప్ తీయండి, సర్వర్ ఓపెన్ చేయి, నో. బట్ ఎప్పుడో ఒకసారి అంతే, రేర్ కేస్, జస్ట్ ఒక మినిట్ అంతే. ఆ స్క్రీన్ షేర్ చేసి అదే చూపించంటాడు అంతే. కానీ మొత్తం మీద మాత్రం ఇట్లాగే మొత్తం ఇదే సినారియో అడుగుతాడా, సినారియోకి ఆన్సర్లు చెప్పాలా. డెవాప్స్లో ఇంతేనా? డెవాప్స్లో కూడా ఇంతే. క్లౌడ్ అంతేనా? క్లౌడ్ కూడా ఇంతే. ఎక్కడైనా ఇంతే ఆన్సర్లు వచ్చేది. అయితే దాన్ని మనం ద వే యు ఆర్ ఆన్సరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, అది మనకు తెలియాలి. అదే KK1 యూజరు చేంజ్ చేసి లాగిన్ పాస్వర్డ్ అంటే ఏంటి? ఎర్రరా? పర్మిషన్ డినైడా? పర్మిషన్ డినైడా?
Yes, sir. As a normal user, he can't change his password, sir. Only root user able to change As a his normal password. user, not possible to change login password. Good, excellent. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ To ఒకవేళ నాకు check. పర్మిషన్స్ కావాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకునే యాక్సెస్ నాకు కావాలనుకున్నా, ఐ వాంట్ టు టేక్ ద యాక్సెస్. వై? బికాస్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై పాస్వర్డ్ యాజ్ అండ్ రిక్వైర్డ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మార్చుకోవాలనుకుంటున్నా, నాకు పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలా? So we అంటే need to పర్మిషన్ provide మీరే sudo ఇవ్వాలి, permissions, మీరు sir. ఎలా ఇస్తారని అడుగుతున్నాం. అట్లా ఏ లెవెల్లో ఎట్లా ఇస్తే బాగుంటుంది అతనికి పర్మిషన్, నేను అడిగేది అది. So we need to provide sudo permissions, sir. That too only for change the login password. We need to provide passwd command access. నేనేమంటానంటే KK1 యూజర్ చేంజ్ చేసుకోవాలని మనం అలౌ చేయాలి అతన్ని. బాబు KK1 నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవా అని చెప్పాలా? చెప్పాలంటే ఫోన్ చేసి చెప్తే అయిపోద్దా? మరి ఏం చేయాలా? లైనెక్స్ చెప్పాలా? లైనెక్స్లో చెప్పాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి ఇవ్వాలా. లైనెక్స్ కమ్మా, లైనెక్స్ KK1 వదిలిపెట్టమ్మా అని చెప్పాలా. మరి ఎట్లా చేస్తావు నువ్వు అంటున్నా. లైనెక్స్ చెప్పాలి ఇది విషయం. ఫోన్ చేస్తాను లైనెక్స్ కమ్మా, లైనెక్స్ ఏమనుకోవద్దు వాట్సాప్ చేస్తానని యాక్సెస్ ఇచ్చేసి అంటే కాదు కదా. లైనెక్స్ కి చెప్పాలి నువ్వు, ఎస్ వి మస్ట్ డు సంథింగ్, సంథింగ్ ఎస్ ఏ బాబు ఇట్లా ఇట్లా అని. అది ఎలా చెప్పాలనేది మనం చెప్పాలి. Sir, we can fix validity expiry. సో అదొకటి. అదేనా ఇవన్నీ యాజ్ ఎ నార్మల్ యూజర్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ లాగిన్ పాస్వర్డ్ అని చెప్పాడు. సరే అదంతా తర్వాత సంగతి. ముందైతే ఏంటంటే కనీసం అవగాహన ఇంపార్టెంట్. ఎస్, వెరీ అవగాహన ఇంపార్టెంట్. ఇలాగా ఓకే. సాఫ్ట్వేర్ డెవలపర్ అతను ఏంటంటే అతను లాగిన్ పాస్వర్డ్ కొట్టుకొని అంటే యూజర్ నేమ్ కొట్టుకొని వర్క్ చేసుకుని అయిపోగలరు. అండ్ పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు, ఒక వ్యక్తి పాస్వర్డ్ తయారు చేసి ఇచ్చాడు, నువ్వే ఉన్నావు పొరపాటున ఆ వ్యక్తి ATM పిన్ నెంబర్ సెట్ చేసి ఇచ్చాడు, నీ ఫ్రెండే. నీకు రాత్రి నిద్ర పట్టదేక, అమ్మో నేను నిద్రపోయేటప్పుడు ATM కార్డు తీసుకొని ఆయన వెళ్ళిపోయి తీసుకుంటాడేమో అనుకుంటావు కదా, తప్పకుండా అనుకుంటావు. ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు పక్కనే హాస్టల్ బెడ్, ఒక బెడ్. పొరపాటున అతను మార్చాడు ATM, ఇక మనకు నిద్ర పట్టిద్దా? పొరపాటులో నిద్రపోతాను వాడిని చూసుకుంటే సరిపోదు. ఎందుకంటే వాడు కానీ ఆ ATM కార్డు తీసుకెళ్తే వాడికి పాస్వర్డ్ తెలుసు, పిన్ కోడ్ తెలుసు. కానీ ఇక్కడ కూడా నేనేమంటానంటే అసలు ఆ వ్యక్తికి మనం అయ్యా బాబు నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసుకునేది కూడా మనం సెట్ చేసుకోవాలి, ఇవ్వాలా. లేదు అసలు యాక్సెస్ని ఆపేసేయాల. యాక్సెస్ ఇవ్వాలి, అదర్వైజ్ యాక్సెస్ని ఆపేసేయాలి. రెండు చేస్తాం. కొన్ని సందర్భాల్లో నువ్వెవరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి, నాకు చెప్పు నేను చేంజ్ చేసి నీకు ఇస్తా అంతే అని చెప్పాలా. ఇప్పుడు ఓనర్ ఉంటాడు, ఎవరు ఇంటి హౌస్ ఓనరు, నీకు ఇల్లు ఇచ్చాడు. అని గుర్తుపెట్టుకో, ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా కానీ ఇల్లు అన్నా కానీ గేట్ అన్నా కానీ తాళం వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఉంటుందా? కన్ఫామ్గా ఉంటుంది. అమ్మా వాళ్ళ దగ్గర లేకపోతే ఎట్లా ప్రాబ్లం. అట్లాగే ఇది కూడా ఏం జరిగిద్ది అనేది మనం తెలుసుకోవాలా. అదైనా చూద్దాం దానికి, అవన్నీ కూడా చక్కగా లాగిన్ అయ్యి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ విషయాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు. ఆ తర్వాత మనం సెర్చ్ చేసాం సింపుల్గా. ఆ తర్వాత మనం ACLస్ని అప్లై చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ACLస్ని రిమూవ్ చేయొచ్చు. ఎస్, ACLస్ని అప్లై చేయొచ్చు, ACLస్ రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవ్ అంటే ఏంది? తీసేయటం. అవద్దు తీసేసి ఎందుకు ఆ యూజర్కి RWX ఇచ్చేసావు, తీసేయి. అసలు ACLసే వద్దు అతనికి, తీసేయచ్చు. అంటే వీ కెన్ ఆల్సో అప్లై ద ACLs అండ్ వీ కెన్ ఆల్సో రిమూవ్ ద ACLs. బట్ హౌ టు అప్లై, హౌ టు రిమూవ్ మనం చూడాలా, రెండు చూడాలా. ఇవన్నీ అర్థమైందా? టైం ఎంత? 7:20. ఓకే,
సో ఇట్లాగా ఇవన్నీ సినారియోలు అవన్నీ చూడాలి. ఇంకా సినారియోలు చూసుకొని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత చెప్పాను కదా, సింపుల్గా మనకి గ్రూప్స్ గురించి కూడా మనకు ఒక అవగాహన వచ్చింది. గ్రూప్స్, అవునా? గ్రూప్స్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మనం ఒక గ్రూప్ తయారు చేసుకుంటాం, గ్రూప్ 1. ఆ గ్రూప్లో ఒక మెంబర్స్ని 1 2 3 4 5 6 6 మెంబర్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఆ గ్రూప్ 1 మొత్తాన్ని తీసుకొని, ఎస్ ఇది ఫోల్డర్, ఇదేంది ఇది ఫోల్డర్, ఏ ఫోల్డర్? ప్రాజెక్ట్ ఫోల్డర్. ఎస్, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కి ఆల్రెడీ గ్రూప్ ఉంటుందా? అది ఈ సిటీ యూజరో, కేకే యూజరో, రూట్ యూజరో గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ని తీసేసి దాని ప్లేస్లో దీన్ని అటాచ్ చేస్తాం. అంటే ఏంది, గ్రూప్ నేమ్ చేంజ్ చేస్తాం. దానికోసం ఏంది, సిహెచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సిహెచ్ చేయాలి. అట్లా అప్పుడు చేయటం వల్ల ఏమైంది, ఆ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి దగ్గర గ్రూప్కి మొత్తం లింకప్ అయింది. లింకప్ అవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఈ గ్రూప్ 1లో ఉన్న మెంబర్స్ అందరికి యాక్సెస్ వచ్చింది. కానీ ఈ గ్రూప్ 1కి ప్రత్యేకంగా మనం ఏసీఎల్స్ ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు ఎట్లాగా ఏసీఎల్స్ ప్రొవైడ్ చేయాలంటే సెట్ఎఫ్ఎస్ చేయాలి. -m రాసి, జీ రాసి, గ్రూప్ 1 రాసి, ఆర్డబ్ల్యూఎక్స్, ఇది స్టోరీ. ఇక వాళ్ళు ఎవరు ఉండరు, యూజర్స్. గ్రూప్ 1 రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాస్తే చాలు, అయిపోయింది. కింద ఏం రాస్తాం, దేని మీద? అట్లా /project 1 మీద రాయాలి. ఈ విధంగా ఇవన్నీ చక్కగా చేస్తే చాలా చాలా మంచి సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ అంతా మనం నేర్చుకోవాలి సింపుల్గా. ఓకే, అయితే థియరీ స్ట్రాంగ్ అయితే ప్రాక్టీస్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఊరికి సార్కి స్క్రీన్ అది చూపించి ఇది అనుకో, ఆ స్క్రీన్ కూడా చూపించి ఇది అనుకో అంటే అవ్వదు. పాపం మీకు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు నేనేంటంటే చక్కగా అసలు వాట్ ఈజ్ వాట్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే కాబట్టి రేపు మళ్ళీ స్క్రీన్లోకి వెళ్ళి అంటే మీరు ఏం చేయాలా, ఏం లేదు, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పుస్తకాలు ఇచ్చేసి మళ్ళీ తెల్లారి క్లాస్కి రావాలా, అది కాదు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ క్లాస్ 1 2 థియరీ క్లాసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వినుకోవాలి. మళ్ళీ వినుకుంటే కానీ వర్కౌట్ అవ్వదు. అర్థమైంది? అట్లా దాన్ని బట్టి చూసుకోవాలా, అర్థమైందా? దాన్ని బట్టి. సరే సార్, చిన్న డౌట్ సార్. హలో సార్, కేకే సార్, అడబుల్. ఓకే. సో చక్కగా ఈ థియరీ ఎక్కువ చదవండి. థియరీ చదివి 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 అసలు థియరీనే ఊరిగా ల్యాప్టాప్ పట్టుకొని ల్యాబ్ చేసి చేసి యూ విల్ బికమ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్. అయితే ఈ థియరీ చదవడానికి, ల్యాబ్ చేయడానికి చిన్న సూత్రం ఏంటంటే, మనం ల్యాబ్ అనేది ఎంతసేపు చేసినా అది మనల్ని వదిలిపెట్టదు. ఎందుకు, గూగుల్కి వెళ్ళు, ఈ కాన్సెప్ట్ కొట్టు, అది వదిలిపెట్టదు మనల్ని. అర్ధరాత్రి 4 అయింది, ఎందుకంటే ఇక అది చూపిస్తానే ఉంటుంది పేజెస్. అట్లాగే నువ్వు ల్యాబ్ చేస్తా ఉన్నప్పుడు చేసి 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 సావగొట్టిద్ది అది. ఇక
ఇది చేయడం వల్ల పాపం చాలా మందికి ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ రావు. ఇక ఎప్పుడైతే ప్రజెంటేషన్ స్కిల్స్ రావో ఇక అంతే, ఎంత ల్యాబ్ చేసినా నీ దగ్గర ప్రజెంటేషన్ లేకపోయేసరికి అంతా వేస్ట్ అయింది. అందుకోసం నేనేం చెప్తున్నానంటే సింపుల్గా మీరు ఖాళీగా ఉంటే ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే పర్లేదు, ఏదైనా కాడ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే మినిమం టు మినిమం అట్లీస్ట్ ఒక 4 అవర్స్ బాగా కష్టపడండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే, లేదు సార్ మా లైనెక్సే నేర్చుకోవాలి సార్ అనుకుంటే మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయినప్పుడు 2 గంటలు కష్టపడండి, 2 గంటలు బాగా కష్టపడండి, ఇబ్బంది లేదు. ఇంకా భవిష్యత్తులో నేను డెవాప్స్ ఇంజనీర్ అవుతా, ఎస్ఆర్ఈ అవుతా, పెద్ద పెద్ద రూల్స్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలా. మెయిన్ ఏంటంటే 8 అవర్స్ ఖచ్చితంగా చదవాలా. చదివిన దాన్ని మళ్ళీ ప్రజెంటేషన్ స్కిల్స్గా మార్చుకున్న దాన్ని అనర్గళంగా మాట్లాడుకోవాలా. అనర్గళంగా మాట్లాడిన తర్వాత ఒకసారి పేపర్లు చూసి చదువుకోవాలా, రెండోసారి పేపర్ లేకుండా చదవాలా. పేపర్ లేకుండా నువ్వు మనం అంటే దట్ మీన్స్ వాట్ ప్రాక్టీస్ చేయాలా. 4వసారి అసలు ఏమీ లేకుండా నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే 5వసారి అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, సక్సెస్ అవుతాం. అసలు మనం సబ్జెక్ట్ మీద పర్ఫెక్షన్ లేకుండా, ప్రజెంటేషన్ స్కిల్స్ మన దగ్గరే లేకుండా మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఇంకోళ్ళు దేని పనికిరారు, ఇంటికి వెళ్ళిపోవటమే. ఏంటది అట్లా చెప్తారు మీరు, అంతే. కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలు ప్రయోగిస్తారు. జస్ట్ కోర్సు జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యి 10 days అయింది, లేదా 15 days అయింది, లేదా 20 days అయింది, సబ్జెక్ట్ ఏం రాదు. ఇక వాళ్ళకి ఎవరో AWS డెవాప్స్ మేము ఇప్పిస్తాం ఇప్పించే వాళ్ళు ఎక్కువ కాదు. ఇప్పుడు చాక్లెట్ కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే చాక్లెట్లు లాంటి, చాక్లెట్లు ఇస్తారా తీసుకుని రా అంటారు. మనం కూడా ఏంది బస్ ఎక్కేటప్పుడు కూడా చెప్తాం, అమ్మా డాడీ అయిపోయింది, పొద్దున్న వెళ్ళడం చాక్లెట్ తీసుకోవడం, మళ్ళీ సాయంత్రానికి బండి ఎక్కువ వస్తా అన్నట్టు చెప్తారు. ఏడ కుదిరితుంది? అది సాఫ్ట్వేర్ జాబ్, వాళ్ళు చెప్తారు చాక్లెట్ అని, మనం జాగ్రత్తగా ఆలోచించాలా. అయితే వీళ్ళకి ఏ ప్రాబ్లం జరిగింది చెప్పేనా, ఈ కోర్సు అనేది పాపం తెలియదు, ఓకే. అసలు ఈ కోర్సులో ఎంత కాన్సెప్ట్ ఉందో తెలియదు, ఓకే. వీళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఒక వ్యక్తికి అప్పగిస్తారు, చూసుకో నా టాలెంట్ నేను ఎంత పెద్ద ఇదో అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని ఖచ్చితంగా సాగు కొడతారు. నీకు అది వచ్చా, నీకు ఇది వచ్చా, నీకు అట్లా చేయ, నీకు ఇట్లా చేయ. అప్పుడు ఏం జరిగిందంటే ఈ 10 days నేర్చుకున్న ఈ కోర్స్ మీద ఈ సబ్జెక్ట్ అంటే అతనికి విరక్తి పుట్టేటట్టుగా అడుగుతారు క్వశ్చన్లో. అమ్మో ఇంత కావాలా, అయ్యో ఇంత కావాలంటేనే నీకు ఇస్తా. ప్లస్ ఎవరికంటే నిన్ను పంపించిన వ్యక్తికి, చూసావా పంపించాను లేదా మనోడే, చూసావా ఇంటర్వ్యూ చేసాడు చేశాడు కానీ కాన్ఫిడెన్స్ మొత్తం పోగొడతాడు అతను. అంటే నేను ఏదైనా సాధించాలనే కాన్ఫిడెన్స్ లేదు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి ఇడ్లీలు అమ్ముకో అన్నట్టుగా చెప్తాడు ఆయన. ఎందుకు? నీకేమీ రాదు. వరే బాబు నేను 20 days అన్నగాడు ఒప్పుకోడు, నీకేం రాదు వెళ్ళిపో అంటాడు. నీకేమి రాదని చెప్పకూడదు, జస్ట్ అమ్మా ఏదో ఒక వచ్చు, నీకు ఎంత వచ్చో చెప్పి వెళ్ళిపో అనాలి, అంతే. రండి మీకు ఎంత వచ్చో చెప్పి వెళ్ళిపోండి. ఎందుకంటే మిమ్మల్ని మేము పూర్తి స్థాయిలో అసలు ఒక ఎంప్లాయీగా చూడటంలా, మాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పాడు నిన్ను మాక్ ఇంటర్వ్యూ చేయమని, నీకు ఎంతవరకు సబ్జెక్ట్ అయిందో అంతవరకు చెప్పు వెళ్ళిపో అనాలా. సబ్జెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు రండి ఇప్పుడు నేను జాబ్ ఇస్తా మాట్లాడని అనాలా. మన వాళ్ళు అట్ట కాదు, అది అతి తెలివితేటలు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో వెంటనే అడగపోతాం, వాడేమో సాగు కొడతాడు, ఈ చివరికి ఈ సబ్జెక్ట్ వేస్ట్ సబ్జెక్ట్ ఇంత మనం మానేస్తాం కోర్సు కూడా. అందుకని మీలో ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళు ఉంటే నేను చెప్పే సలహా ఏంటంటే, ఫస్ట్ 1 month అయిపోయినా పర్లా, ఇంకొక మంత్ లేట్ అయినా పర్లా, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో. ఫస్ట్ అసలు దేనికి ఐటీ ప్రాజెక్ట్ చేయడానికి మంచి సబ్జెక్ట్ నేర్చుకో. ఈ ఐటీ ప్రాజెక్టులు ఒకళ్ళు పెట్టుకుంటే ఇంకొకళ్ళు చెప్తే వచ్చేవి కావు ఇవి. వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా జాబులు వస్తాయి. ఇలాంటి జాబు మనకి నిలబడిద్ది కన్ఫామ్గా. మనం మ్యారేజ్ చేసుకున్నా, మనం లేకపోతే ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నా, లేదా ఏదైనా కారు కొనుక్కున్నా మనకి ఇబ్బంది రాదు. మన దగ్గర తెలిసి తెలియని విధానంలో స్కిల్స్ లేవు, ఏం లేవు, కొంటాం జాబ్ వచ్చింది, కార్లు కొట్టి ఈఎంఐ కొట్టి ఫ్లాట్లు కొనుక్కొని ఇక ఈఎంఐలు గందరగోళంగా ఉంటావు, జాబ్ పోద్ది, ప్రాబ్లం రిస్క్లో పడిద్ది. చాలామంది అట్లాగే చేసేది పాపం. తెలిసి తెలియని విధానంలో వాళ్ళు ఎవరో చెప్తారు సలహాలు, అంటే ఎట్లా చెప్తారు తెలుసా తెలుగులో ఏంది ఇన్సర్ట్ కూడా వాళ్ళే వేస్తారు. మీకు చేయడం చేత కాకపోతే బెల్ట్ ఇన్సర్ట్లు కూడా వాళ్ళే వేసి లోపల పంపిస్తారు, అట్లా అనమాట. అంటే ఇక అది కూడా
జాగ్రత్త, టిఫిన్లో చట్నీ తక్కువ తిను మళ్ళీ, లేకపోతే ప్రాబ్లం. అది కూడా చూసుకుంటారు వాళ్ళు. అంటే అంతా ఇక ఇక అంటే యూబర్ ర్యాపిడో అవి కూడా బుక్ అంతా ఇక ఆ, అసలు ఇది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీకి నచ్చని పదం ఇది. ఫస్ట్ నచ్చని ఐటీ ఇండస్ట్రీలో ఈ పదం ఎవరైతే వాడారో నిన్ను కిందకి తీసుకెళ్తున్నాడు ఆ వ్యక్తి, అంతే. ఏంది కిందకి ఇక. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, బాబు నాయన ఐటీ ఇండస్ట్రీకి రావాలంటే కష్టపడాలా, సబ్జెక్ట్ బాగా నేర్చుకో, స్కిల్స్ డెవలప్ చేసుకో, పెద్ద ప్రాబ్లం కాదు. ఉన్నాయి మనకి ఇప్పుడు 2024 సంవత్సరం నౌకరీ ఉంది, ఫౌండ్ ఇట్ ఉంది, లింక్డ్ ఇన్ ఉంది, ఇంకా ఇంకా సోషల్ వెబ్సైట్స్ ఇంకా 20-30 ఉన్నాయి. ఒక్కొక్క వెబ్సైట్లో ఎవడెవడో ఏదేదో పోస్టులు జాబ్స్ పెడతాను ఉంటాడు. వాడిని ఫాలో అవ్వు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడి ఆఫీస్ ఆడ కనుక్కో, మొత్తం చేసుకొని వెళ్ళు. నీకేదైనా రాకపోతే నన్ను వచ్చి అడుగు అంటాడు. కాకపోతే నీకు ఏదైనా హెల్ప్ చేయాలంటే డబ్బులు నన్ను అడుగు అంటాడు. అతను మంచి వ్యక్తి. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు నన్ను అడుగు, తప్పులేదు. లేదా నీకు ఏదైనా జరగకపోతే డబ్బులు నన్ను అడుగు, తప్పులేదు అంటాడు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి. కానీ అంతా మేము చూసుకుంటాం అనే వ్యక్తి మాత్రం ఐటీలో వరకు సెట్ కాదు. ఇది కరెక్ట్ వర్డ్ కాదు ఇది. దీనివల్ల అంటే ఏంది, అంతా మేము చూసుకుంటామని ఇక అతను ఎందుకు చదువుతాడు, అతను ఎందుకు అసలు, అతను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా నిద్రపోతాడు. ఏందిరా ఏం చేస్తున్నావు, క్రికెట్ చూస్తున్నాను మమ్మీ, బాగా ఆడుతున్నారు. అదేందిరా చదవట్లేదు, ఆ అన్నయ్య ఉన్నాడే, అదే మన బాబాయ్ తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు అన్నయ్య, ఫోన్ చేసి అంతా నేనే చూసుకుంటా అన్నాడు, ఇంకెందుకు మనకి. అట్లా నానా, సరే నాన్న అట్లే చెయ్యి, ఏం కాదులే. అతను మంచోళ్ళేరా, బాగుంటారు అతను, నాకు తెలుసు వాళ్ళు కూడా. అప్పుడు మన ఊర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ ఉంటున్నారులే. వాళ్ళ అబ్బాయి పెద్ద జాబ్ అంట US లో, ఇక అక్కడి నుంచి మరి పాపం వాళ్ళు బాగానే ఉంటుంది, అంతా చూసుకుంటున్నారుగా. సరే నాన్న, ఓకే ఓకే, జాగ్రత్త, అన్నం తినే వాళ్ళకి. ఏంది తీసినట్టు క్రికెట్ చూసేవాడిని చెడగొట్టాం ఇవన్నీ. కాబట్టి దయచేసి మిత్రులారా, సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే జాబ్ వచ్చేది కన్ఫామ్. ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేను. కాబట్టి ఎవరి వలలో ఉచ్చులో పడగాకండి దయచేసి. అట్లా ఇట్లా ఇట్లా అబ్బాబ్బా అట్లా ఇట్లా ఏం లేదు ఆడ, నాన్ సెన్స్, మొత్తం వేస్ట్ పని, టైం వేస్ట్. ఆ మెట్రో ఛార్జీలు కూడా దండగే. ఆయన LB నగర్లో ఉంటాడు, నువ్వేమో మియాపూర్లో ఉంటావు, మొత్తం మెట్రో ఛార్జీలు దండగా. ఆయనేమో ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటాడు, నువ్వేమో మార్తార్లో ఉంటావు, అక్కడి నుంచి ఈడకి గందరగోళం. బెంగళూరు, కొంతమంది బెంగళూరులో అవుట్కట్స్లో ఉండేదనో ఏళ్ళు రప్పిస్తారు ఏడు నుంచి. అవసరమా? ఇట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే చదవండి, అంతే, టైం వేస్ట్ కాకుండా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, Thank you, sir. థ్యాంక్ యూ.